మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి ఇద్దరికి ప్రభు అయిన యేసుక్రీస్తు పేట వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి కుటుంబానికి కూడా మరి వందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మరి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు దైవజనులు సిబిటి ప్రిన్సిపల్ విక్టర్ సార్ గారికి మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ మరి చిన్న ప్రార్థన చేసుకొని మరి వాక్యంలోకి వెళ్ళిపోదామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా కన్న తండ్రి, మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున పేట వందనాలు తండ్రి. తండ్రి మరి ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మరి వివాహ దిన సందర్భంగా మరి కొన్ని మాటలు ఆలోచించుకోవడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. తండ్రి మరి మీ మాటలు చెప్తుండగా మీరే మాకు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మరి మాటలు అందిస్తారని కోరుకుంటూ మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున పేట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ఈరోజు పాఠం వచ్చేసి బైబిల్ బ్రతుకు పుస్తకమా. నిజంగా ఇది చాలా గొప్ప పాఠం, మంచి టైటిల్ పెట్టారు విక్టర్ సార్, బైబిల్ బ్రతుకు పుస్తకమా. ఈరోజు చూసుకున్నట్లయితే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి మరి ప్రారంభంలో ఫస్ట్ క్లాస్ నుంచి 10వ తరగతి వరకు ఎన్నో పుస్తకాలు చదువుతారు. అలాగే ఇంటర్మీడియట్ వచ్చినప్పుడు కొన్ని పుస్తకాలు చదువుతారు. తర్వాత డిగ్రీ టైంలో కొన్ని పుస్తకాలు చదువుతారు. ఇలా మరి డిగ్రీ అయిపోయిన తర్వాత ఒక ఉద్యోగం కోసం అనేక పుస్తకాలు చదువుతూ ఉంటారు. ప్రియులారా, మరి ఇన్ని పుస్తకాలు చదువుతున్నారు కారణం దేనికంటే ఈ 60-70 సంవత్సరాల మరి చిన్ని జీవితాన్ని పోషించుకోవడానికే. అంటే ఏదో ఒక ఉద్యోగం కోసమే కోటి విద్యలు కూటి కొరకు అన్నట్లుగా మరి ఇన్ని పుస్తకాలు, కొన్ని వేల పుస్తకాలు చదివి ఒక ఉద్యోగాన్ని సంపాదించుకొని 60-70 సంవత్సరాలు బ్రతికి చివరికి ఎక్కడికి పోతారో అందరూ చనిపోయి మరి పాతిపెత్తబడతారు. అంటే ఇన్ని పుస్తకాలు చదవడానికి గల కారణం ఏమిటంటే చివరికి 60-70 సంవత్సరాల ఈ చిన్ని జీవితం కోసమే వేల పుస్తకాలు చదువుతూ ఉంటారు ప్రియమైన దేవుని వాళ్ళు. ఉదాహరణకు మరి పొద్దున్న లేచిన మొన్నే ప్రతి ఒక్కరూ టీ తాగిన తర్వాత ఏం చేస్తారో న్యూస్ పేపర్ చదువుతారు. ఎన్ని న్యూస్ పేపర్లు చదువుతారు? కొంతమంది ఈనాడు న్యూస్ పేపర్ చదువుతారు. మరి అది నచ్చకపోతే సాక్షి చదువుతారు. అది నచ్చకపోతే ఆంధ్రజ్యోతి చదువుతారు. అంటే ఇన్ని పుస్తకాలు, ఇన్ని పేపర్స్ చదివినా కూడా వారికి మనశ్శాంతి అనేది దొరకడం లేదు ప్రియమైన దేవుడు. నిజంగా దేవుడు యొక్క బతుకు పుస్తకమైన బైబిల్ను మరి మనకి ఇవ్వడానికి గల కారణం ఏమిటంటే మనం ఈ పుస్తకాలు చదివితేనే బ్రతుకుతామనే విషయం అనేది అబద్ధం. ప్రియులారా, మరి దేవుడు మరి రాయించిన ఒక మంచి మాట ఈ సందర్భంలో చూసుకుందామండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. మనుషులు మరి దేని ద్వారా బ్రతుకుతున్నారు అనే విషయాన్ని దేవుడు ఇక్కడ అందుకైన మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును వ్రాయబడి ఉన్నది. అంటే దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనుషులు జీవిస్తారంట ప్రియులరా. నిజంగా మరి మనుషులు దేవుని నోట నుండి వచ్చు మాట వలన ఎలా జీవిస్తారు అనే విషయాన్ని కూడా మనం మన కన్న తండ్రి అయిన దేవుడు రాయించిన పుస్తకంలోనే చూసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనవి కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసం చేత గ్రహించుకొనుచున్నాము. ఇక్కడ ప్రపంచంలో దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి. ఈరోజు ప్రపంచంలో అనగా అంటే మనం చదువుకుందాం కదండి, 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు. ఈ పుస్తకాల్లో ఏముంటుందంటే జంతు ప్రపంచం, వృక్ష ప్రపంచం, ఇంకా
మన మనుషులందరూ ప్రపంచం. అంటే జంతు ప్రపంచం, వృక్ష ప్రపంచం. అంటే ఇవి ఎలా కలిగాయని దేవుడు చెప్తున్నాడంటే దేవుని మాట వలనే ఇవన్నీ కలిగాయి. ఈరోజు ఎన్నో జంతువులు ఎవరి మాట వలన కలిగాయి? దేవుని యొక్క మాట. అలాగే మరి ఎన్నో వృక్షాలు దేవుని మాట వలనే కలిగాయి. ఈరోజు మనకు ఎన్నో పండ్లు, యాపిల్ పండు కానీ, తర్వాత ద్రాక్ష పండ్లు కానీ, తర్వాత అరటి పండ్లు కానీ, ఈ పండ్లన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? వృక్షాల్లో నుంచే కదా. ఆ వృక్షాలు కలగడానికి గల కారణం ఏంటంటే దేవుని యొక్క మాట. అంటే దేవుడు మాట పలికడం ద్వారానే ఈ విశ్వం అంతా కలిగింది. ఆ విశ్వంలో ఈ చిన్న భూమి కలిగింది. ఆ భూమి పైన ఈ వృక్షాల ద్వారా మరి ఎన్నో మనకు ఆహార పదార్థాలు దేవుడు వృక్షాల ద్వారా ఇవ్వడం జరిగింది ప్రియమైన దేవుడు. అంటే వాటిని తిని మనము బ్రతుకుతున్నాం. ఈరోజు మనం బ్రతకడానికి గల కారణం ఏమిటంటే వెనక దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క మాట ఉంది కాబట్టి ఈరోజు మనం బ్రతుకుతున్నాం. ఈరోజు మరి వివాహ దిన సందర్భంగా కూడా అక్క వాళ్ళు చికెన్ చేశారు. ఇది మరి ఎలా కలిగిందంటే ఇది కూడా దేవుని యొక్క మాట వల్లనే ప్రియులారా. జంతువులు కానీ ఆదివారం అయితే మనందరము మరి విక్టర్సారు మటన్ తింటాడు, పొట్టేలు మటన్ ఖచ్చితంగా తింటారు ప్రియమైన దేవుడు. అంటే మరి ఇవి కూడా ఎలా కలిగాయంటే ఈ జంతువులన్నీ దేవుని యొక్క మాట వల్లనే కలిగాయి ప్రియమైన దేవుని. అంటే బ్రతుకు పుస్తకం ఏదంటే బైబిల్. ఈ బైబిల్ని చదివితే నిజంగా మన యొక్క శరీరం పోషించబడుతుంది. మన యొక్క శరీరమే కాక మరి మన యొక్క మనశ్శాంతికి కూడా దేనిని చదవాలని మరి దేవుడు చెప్తున్నాడంటే ఒక మాట చూసుకుందామండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గముకైనను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. నిజంగా ఈరోజు ఎన్ని పుస్తకాలు చదివినా మన హృదయానికి ఆనందాన్ని ఇచ్చే పుస్తకం ఏదంటే బైబిల్. ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని సమస్యలున్నా మనకు మరి దేవుని యొక్క ఒక మాట చదువుకున్నా కూడా మనకు ప్రశాంతత దొరుకుతుంది ప్రియమైన దేవుని వల్ల. నిజంగా మరి ఈ లోకంలో ఉన్నటువంటి ఎన్ని పుస్తకాలు చదివినా కూడా మనకు ఏ మానసిక ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వదు. ఒకే ఒక్క బైబిల్, ఈ బైబిల్ చదివితే మరి అందుకే మరి ఇందాక సార్ గారు చదివించినాడు వాక్య పఠనం. కీర్తనలు 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడంటే దివారాత్రములు దానిని ధ్యానించి వాడు ధన్యుడు. అంటే దావీదు ఇజ్రాయెల్కి రాజు. ఆ రాజు ఏం చేస్తున్నాడంట, మరి ఎన్నో సమస్యలు ఉంటాయి రాజ్యంలో. ఆ రాజ్యంలో ఉన్నటువంటి సమస్యలను మరి ఒకవైపు వాటిని సాల్వ్ చేసుకుంటూ మరి బైబిల్ని చదువుతున్నాడంట. అంటే అంత గొప్ప రాజు కూడా మరి ఏ విధంగా చదువుతున్నాడంట, ఆనందించుచు. దేంట్లో ఆనందం అంట? బైబిల్ చదివితేనే ఆనందం. మనం ఎన్ని చేసినా కూడా, ఏ విధంగా చేసినా, ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా మనకు బైబిల్ దగ్గరికి వస్తే మనకు మానసిక ప్రశాంతత దొరుకుతుంది ప్రియమైన దేవుని వల్ల. నిజంగా బైబిల్ను జ్ఞానులైన వారు, అలాగే ఎంతో గొప్పవారు, మరి రాజులు కూడా బైబిల్ని చదివినారు కాబట్టి ఆ యొక్క పేర్లు, వారి యొక్క పేర్లు ఈరోజు మనం కూడా ఇంకా ఇప్పటికి కూడా తెలుసుకుంటున్నాం ప్రియమైన దేవుని వల్ల. జ్ఞాపకంలో ఉంచుకుంటున్నాం. ఒక దావీదు వారి గురించి కానీ, ఒక ఇర్మీయా గారి గురించి కానీ, ఒక యేషయా గారి గురించి కానీ, ఇలా పెద్ద పెద్ద ప్రవక్తల గురించి, చిన్న ప్రవక్తలు, ఎంతోమంది న్యాయాధిపతుల గురించి కూడా మనం తెలుసుకుంటున్నాం. కారణం ఏమిటంటే వారు దేవుణ్ణి గెలిపించారు కాబట్టి వారిని మరి ఇప్పటికి కూడా మనము స్మరణకు తెచ్చుకుంటూనే ఉన్నాం ప్రియమైన దేవుని వల్ల. నిజంగా ఈ ప్రపంచంలో మరి ఎన్ని పుస్తకాలు చదివినా అది మనకు ఈ లోకంలో ఉన్న ఈ యొక్క ఆయుష్కాలం 60-70 సంవత్సరాల ఆయుష్కాలం వరకే మనకు పనికొస్తాయి. కానీ ఈ యొక్క
బ్రతుకు పుస్తకం బైబిల్. ఈ బైబిల్ అనేది మనల్ని ఈ లోకంలో బ్రతికిస్తుంది. ఎలాగ నడవాలో అలాగే మనం చనిపోయిన తర్వాత నిత్య జీవంకి నడిపిస్తుంది. మరి ఇలాంటి గ్రంథం ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు ప్రియమైన దేవుడు. సాక్షాత్తు ఈరోజు మనము క్రైస్తవులు అంటే చిన్న చిన్న వాళ్ళు నమ్ముకున్నారు, చిన్న కులం వాళ్ళు నమ్ముకున్నారని హేళన చేయవచ్చు. కానీ ఒకానొక సమయంలో మరి మనం చనిపోయిన తర్వాత తెలుస్తుంది ఈ బైబిల్ యొక్క గొప్పతనం. నిజంగా ఈ బ్రతుకు పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ మరి మనకు దేవుడిచ్చిన ఒక అదృష్టం ఏమిటంటే మనకు దేవుడు తన యొక్క గ్రంథాన్ని ఇవ్వడం ద్వారానే. ఈ గ్రంథము మనం ఎల్లప్పుడూ చదువుతూ ఉంటే మన బ్రతుకులను మార్చుకోవచ్చు, మన యొక్క తలంపులను మరి మార్చుకోవచ్చు ప్రియమైన దేవుని వల్ల. నిజంగా ఇలాంటి బైబిల్ మనకు బ్రతుకు పుస్తకము. ఈ బైబిల్ అనేది ఇక్కడ బ్రతికిస్తుంది, మనల్ని చనిపోయిన తర్వాత బ్రతికిస్తుంది. మరి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మరి మరొకసారి కుటుంబానికి వందనాలు తెలియజేసుకుంటూ మరిన్ని మాటలు మరి ముఖ్య వాక్యోపదేశకుల ద్వారా మనం నేర్చుకుందాం. ప్రియమైన దేవుని వాళ్ళ తలలో వంచండి, కళ్ళు మూసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి మరి బైబిల్ బ్రతుకు పుస్తకమా అంటే నిజంగా మరి ఈ పుస్తకం చదివితేనే తండ్రి మేము మీ దగ్గరికి రాగలం తండ్రి. ఈ లోకంలో ఏ విధంగా జీవించాలో, మాకు ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని శ్రమలున్నా కూడా మరి మీ గ్రంథాన్ని చదివితే మరి మాకు మానసిక ఆనందం సంతోషం దొరుకుతుంది తండ్రి అనే విషయాన్ని మరి మేము ఇంతవరకు మరి మీ యొక్క మాటలు మరి చదివితేనే మీ యొక్క మాటల ద్వారానే మేము జీవిస్తాను అనే విషయాన్ని కూడా మేము నేర్చుకున్నాం తండ్రి. విన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అలాగే తండ్రి మరి తర్వాత మరి మా ప్రిన్సిపల్ గారు, దైవజనులు మరి విఠల్ సార్ గారు మరి ఇంకా అనేకమైన మాటలు మరి మాకు చెప్తుండగా వాటన్నిటినీ మేము నేర్చుకొని మా జీవితంలో మరి వాటిని అన్వయించుకొని నీకోసం మరి ఉన్నతంగా మరి ప్రకటించి నీకోసం ఉన్నతంగా జీవించే భాగ్యం మరి మాకందరికీ దయచేస్తానని కోరుకుంటూ, అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి రాజన్న గారిని, సులోచన గారి మరి కుటుంబాన్ని అంతటిని కూడా మరి మీరే కాపాడండి, దీవించండి తండ్రి. వారికి ఏ ఇబ్బందులు ఉన్నాయో అది మీకే తెలుసు తండ్రి. వాటన్నిటిని కూడా మరి మీకు తెలిసిన మరి అన్నీ కూడా మరి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మరి సాల్వ్ చేసి వారికి మరి పరసంబంధమైన దీవెనలు కూడా దయచేస్తారని కోరుకుంటూ మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకున్నామండి. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలైన తండ్రి. మా జీవిత దినాలలో శ్రేష్టమైన దినాలను అనుగ్రహించి మీ గొప్పదైన మాట దగ్గరకు తండ్రి మమ్మల్ని తోడుకొచ్చిన దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ మాటలను తండ్రి మేము జాగ్రత్తగా వింటూ మా హృదయంలో లిఖించుకుంటూ తండ్రి ఆ మాటల అనుసారంగా ఈ భూమి మీద బ్రతకడానికి సహాయం చేయండి. అదేవిధంగా తండ్రి గృహ కూడికను ఏర్పాటు చేసి కృతజ్ఞతగా తండ్రి ఒక కూడికను ఏర్పాటు చేసిన రాజు గారిని, అదేవిధంగా వారి సులోచన కను దీవించండి, ఆశీర్వదించండి, బహుగా ఫలింప చేయండి తండ్రి. మీ ప్రసన్నత తండ్రి మరి కుటుంబం మీద ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ మాటలను తండ్రి వివరించబోతుండగా తండ్రి మీ ఆత్మ సహాయాన్ని మాకు దయచేయండి. వింటున్న మీ పిల్లలందరూ తండ్రి మరి సత్యాన్ని గ్రహించేవారుగా చేయమని ప్రార్థిస్తూ అర్పిస్తూ సమస్త ఘనతమేమో మీకు ఆరోపిస్తూ క్రీస్తునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి ఈరోజు మన మధ్యలో ఉన్నటువంటి మన సంఘ సభ్యులు రాజు గారు సులోచన యొక్క వివాహ దినం సందర్భంగా ఒక మంచి అంశం మరి చెప్పబోతున్నాను కనుక వినబడుతున్న ప్రతి మాటను కూడా మరి సాత్వికంతో స్వీకరించాలని, అదేవిధంగా దేవుడు మన కోసం రాయించిన పుస్తకం బైబిల్ అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం. ఒకప్పుడు తల్లి గర్భంలో నుంచి మనల్ని ప్రత్యేకపరిచిన దేవుడు తల్లి గర్భంలో కోట్ల మందిగా ఉంటే వారిలో నిన్ను కోరి నీకు ఒక దేహాన్ని, అనగా ఒక పురుష దేహాన్ని, ఒక స్త్రీ దేహాన్ని కూడా దేవుడు నిర్మించి నీకు బ్రతుకును ఇచ్చాడు. ప్రేమ దేవుని వాళ్ళ ఈ భూమి మీదకి రావడానికి మొదటిగా కారకుడు ఎవరు అంటే సాక్షాత్తు దేవుడు, నిన్ను కన్న తండ్రి. ఆ దేవుని వలననే ఈరోజు ఈ భూమిని నువ్వు చూడగలుగుతున్నావు, ఈ ప్రపంచాన్ని చూడగలుగుతున్నావు, ఈ విశ్వంలో నువ్వు మనగలుగుతున్నావు. ఆయన కోరుకున్నాడు నిన్ని, నీ జన్మను ఆయన కోరుకున్నాడు. ఈ జన్మ
ఏదో తల్లి తండ్రి అనుకోవడం ద్వారానో వచ్చింది కాదు ప్రేమైన దేవుని వాళ్ళరా. నీ జన్మను సాక్షాత్తు కన్న తండ్రి అయిన దేవుడు కోరుకున్నాడు. ఆ దేవుని యొక్క గర్భఫలంగా ఏమండి మన తల్లిదండ్రుల ద్వారా మనకిచ్చాడు. ఈ ఇచ్చిన ఈ జీవితాన్ని మరి ఎలా బ్రతకాలి? ఎవరైతే బ్రతుకునిచ్చారో ఆయన్నే మనం అనగాలి ప్రేమ దేవుని వాళ్ళ. కానీ ఈరోజు ప్రపంచం దేవుని ద్వారా భూమి మీదకి వచ్చిన ఈ మానవ జన్మకు ఎవరిని అడుగుతుందంటే ఈ భూమి మీద మేధావులు, శాస్త్రవేత్తలు, గొప్పవాళ్ళు, చదువరులు అనుకుంటే వారిని అడుగుతున్నారు, మా పిల్లల్ని ఏం చేయాలండి, ఎలా పెంచాలండి, ఎలా బ్రతికించాలండి అని అడుగుతున్నారు. వారు కేజీ నుంచి పీజీ వరకు అనేక పుస్తకాలను చూపించి ఈ పుస్తకాలన్నీ చదవడం ద్వారా మీ పిల్లలు ఉన్నతమైన స్థితిలోకి వస్తారు, గొప్పవారుగా పిలువబడతారు. మీ పిల్లలు గొప్పవాళ్ళు కావాలంటే ఒక డాక్టర్ కావాలి, ఒక ఇంజనీర్ కావాలి అని మనకు నేర్పించారు. అదేవిధంగా ఒక యాక్టర్ కావాలని నేర్పించారు. ఏమండి ఈరోజు ఒక రాజకీయ నాయకులుగా కూడా చాలామంది కావాలనుకుంటున్నారండి. సినీ స్టార్స్ కావాలనుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు మనుషులు ఒక మంచి డాన్సర్గా కావాలని, లేదా ఒక మంచి వక్తగా కావాలని, ఒక యాంకర్గా కావాలని. చూడండి ఈరోజు మనుషులు వారికి ఏం చేసుకున్నారంటే కొన్ని గోల్స్ అన్నవి నిర్ణయించుకున్నారు. ఒక మంచి అందగత్తెగా పేరు తీసుకొచ్చుకోవాలని, ఒక మంచి అందగాడుగా పేరు తీసుకొచ్చుకోవాలని, ఏవేవో ఈ భూమి ప్రపంచం ఆశించిన విధంగా బ్రతకాలనుకుంటున్నారే. కానీ కన్న తండ్రి మనకు జన్మనిచ్చాడని, ఆయనకు కోరిక ఉందని, ఆయనకు అభిలాష ఉందని, ఆయన మనసులో ఏమి దాగి ఉందో అనే విషయాన్ని మాత్రం మనిషి మర్చిపోయాడండి. మనిషి మర్చిపోయి భూ సంబంధమైన ఈ మనుషులు చెప్పిన ఆలోచనలనే, మనుషులు చెప్పిన ఏవైతే దిక్సూచి వాళ్ళు చూపిస్తున్నారో ఆ వైపే వెళ్ళాలనుకుంటున్నారు. జాగ్రత్తగా వినండి అమ్మా, సరిగా కూర్చొని కాన్సన్ట్రేషన్గా వినండి. ప్రేమైన దేవుని వాళ్ళారా, అంటే ఒక మనిషి చెప్పే మాటలను వింటున్నారే కానీ దేవుడు నా జీవితం కోసం దేవుడు ఏం ఆలోచిస్తున్నాడు, నేను ఎలా బ్రతకాలని దేవునికి కోరిక ఉంది, దేవునికి ఆశ ఏముంది, ఎందుకు నన్ను చేశాడు, ఎందుకు ఈ సృష్టిని అంతా చేశాడు, నేను ఎలా బ్రతకాలని మనిషి మాత్రం దేవుణ్ణి అడగడం లేదు, దేవుని దగ్గరికి రావడం లేదు. మనిషి తన తప్పులను దిద్దుకోవడం లేదు. ప్రేమ దేవుని వల్ల తప్పు దిద్దుకోమని ఎవరైనా సలహా ఇచ్చారనుకోండి, అతడు పెద్ద శత్రువు. ఏమండి ఈ భూమి మీద ఎవరైనా కానీ నీ తప్పు దిద్దుకో ఇది అన్న వెంటనే వారికి వచ్చే విషయం ఏమండి, వద్దండి. తప్పు ఎవరైతే దిద్దుతారో వారు ఎవరికి ఇష్టం లేదు. ప్రేమ దేవుని వల్ల నా తప్పు నాకు చెప్పండి అనేవాడు ఎవరు లేరు. చెబితే ఆ తప్పు చెప్పిన వారి మీదే కక్ష, ఆ తప్పు చెప్పిన వారి మీద ఏం చేసాం, పగబడుతున్నాం. మనం తప్పులు చెప్పకూడదు, తప్పు ఎవరు నాది చెప్పకూడదు. నా తప్పులు ఉన్నాయన్న విషయం ఈరోజు ప్రపంచంలో ఉన్న మనిషి మరిచిపోయాడు. మనిషి అంతా ఏమనుకుంటున్నాడంటే ఏదో ఎవరినో మెప్పించాలని వెళ్తున్నాడే తప్ప తన తప్పులు సరిదిద్దుకోవడం లేదు. తప్పులు సరిదిద్దే గ్రంథమే బైబిల్. నీ బ్రతుకులో ఉన్న తప్పులను సరిదిద్దేవాడు ఈ ప్రపంచంలో ఎవరూ లేరండి, యేసుక్రీస్తుల వారు మాత్రమే. కన్నతండ్రి మాత్రమే నీ తప్పులు సరిదిద్దుతాడు. పరలోకానికి వెళ్ళాలి అంటే నువ్వు ఇలా ఉంటే వెళ్ళలేవు, ఏ విధంగా ఉంటే వెళతావు. ఈ సమాజంలో నువ్వు ఉన్నతమైన స్థానం కోరుకుంటున్నావు కదా, ఎలా ఉంటే నీకు ఉన్నతమైన స్థానం వస్తుందో ఈ విషయాలన్నీ దేవుడు గ్రంథస్థం చేయించాడండి. బైబిల్ బ్రతుకు పుస్తకం. ఎలా బ్రతకాలో ఏ తల్లికి తెలియదు, ఏ తండ్రికి తెలియదు, ఏ మేధావికి తెలియదు. ఈ జ్ఞానం అనుకుంటున్న వారికి ఎవరికి కూడా బ్రతుకు విషయం తెలియదు. ప్రేమైన దేవుని వల్ల మనం అనుకుంటున్నాం వీళ్ళందరూ జ్ఞానులు, మేధావులు, ఉన్నతమైన వారని. ఎవరు కూడా ఈరోజు ఈ ప్రపంచంలో వాళ్ళంతా ఎవరో తెలుసా, అజ్ఞానులు. జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా, ఎక్కడ చెప్పబడిందో తెలుసా, కేవలం బైబిల్లోనే. అందుకే మన ఆత్మీయ తండ్రి మాట్లాడే మాట ఏమంటే మహాజ్ఞాన గ్రంథం. బైబిల్ మహాజ్ఞాన గ్రంథం. ఇది బ్రతుకు పుస్తకం, నీకు బ్రతుకును నేర్పే పుస్తకం. ప్రేమ దేవుని వల్ల కనుక దేవుడు చెప్పే మాటలను జాగ్రత్తగా ఆలకించాలి, జాగ్రత్తగా పాటించాలి, జాగ్రత్తగా నీ తప్పులను సరిదిద్దుకోవాలి. నువ్వు కూర్చుండే విధానం, నీ వేషం, నీ భాష, నీ తీరు, నీ చూపు, నీ నడత, నీ పడక, ప్రతి దాన్ని సరిచేసేదండి. ఎవరు సరిచేయరండి. ఎవరు ఎలా పోతే నాకేమండి అనుకుంటారు ఈ లోకం అంతా కూడా. ఎవరు ఎలా పోతే నాకేమి, ఎవరు ఇష్టానుసారంగా వాళ్ళు ఉండని అనుకుంటుంది. కానీ దేవుడు ప్రతి వారిని కూడా సరిదిద్ది ఇదిగో పరలోకానికి చేర్చాలనుకుంటాడు. ఎందుకైనా నీ కన్న తండ్రి. ఆత్మను బట్టి దేవుడికి ఏమైనా మనం పిల్లలమయ్యాం. ఆ దేవుడు ఎలా సరిచేస్తున్నాడు అన్న విషయాన్ని జాగ్రత్తగా గమనిద్దాం. ఈరోజు ప్రపంచ పరిస్థితి ఎంత
ఘోరంగా ఉందో కూడా ఈ అంశంలో జాగ్రత్తగా మనం పరిశీలిద్దాం ప్రియమైన దేవుని వాళ్ళ. ఏమండి, సామెతల గ్రంథం మొదటి అధ్యాయం, సామెతల గ్రంథం మొదటి అధ్యాయం 2వ మాటలో జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములు గ్రహించుటకును నీతి న్యాయం యథార్థతలు అనుసరించుటకును బుద్ధి కుశలత ఇచ్చి ఉపదేశములు నొందుటకును జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవ్వనులకు తెలివి వివేచన పుట్టించుటకును తగిన సామెతలు. సొలొమోను గారు రాశారండి. కానీ ఇది సొలొమోనుకు సంబంధించిన జ్ఞానం కాదు ప్రియమైన దేవుని వారలారా. ఇది మన కన్న తండ్రి అయిన జ్ఞానం. దేవుడు చెప్పే మాట అంటే నీతి న్యాయం యథార్థత. నువ్వు నడవాలనుకున్నావా, ఇదిగో నా మాటలను ఆలకించు. నువ్వు నీతిగా ఉండాలనుకుంటే, నువ్వు న్యాయంగా ఉండాలంటే, నువ్వు యథార్థతగా ఉండాలంటే ఎవరి మాటలు గ్రహించడం ద్వారా నీకు వస్తాయంటే సాక్షాత్తు కన్న తండ్రి అయిన దేవుని మాటలు. ఒకసారి జాగ్రత్త పాపం తీసుకున్నామా. జ్ఞానము గలవాడు విని పాండిత్యం వృద్ధి చేసుకొనును, వివేకం గలవాడు ఆలకించి నీతి సూత్రములు సంపాదించుకొను. ఎవరు వింటారు? వివేకం కలిగిన వాడు. దేవుని మాటలు వినాలి అంటే నీకు ఏముండాలంట? మొదటగా నీకు వివేకం ఉండాలి, జ్ఞానం ఉండాలి. నువ్వు పట్టుకోవాలి వాటిని. ఏమండి, అందరూ పట్టుకోలేరండి. మనుషుల్ని చూస్తూ ఉంటారు, ఎవరెవరినో చూస్తుంటారు, ఎవరెవరినో ఆలకిస్తూ ఉంటారు. నా బ్రతుకును దిద్దుకొని నేను పరలోకానికి చేరాలి కదా అన్నది మనిషి యొక్క ఆలోచనలో లేదు. ఎవరినో చూస్తే ఎవరు పరలోకానికి చేరరు. ఎవరిని చూడాలి? నువ్వు చూడగలగాలి. నీ బ్రతుకును నువ్వు చూడగలగాలి. నీ యొక్క మనసు గురించి నువ్వు ఆలోచించాలి. నీతి న్యాయం యథార్థత అన్నవి రావాలి అంటే యవనులకు తెలివి. దేవుని మాటలు యవనులకు తెలివి. ప్రియమైన దేవుని వాళ్ళ తెలివి ప్రపంచంలో ఎక్కడుందంట తెలుసా? ఇదిగో ఇక్కడ ఉందంట. నీకు తెలివి పెరగాలంటే ఏం చేయాలో తెలుసా? బ్రతుకు పుస్తకాన్ని నువ్వు చదవాలి. బ్రతుకు పుస్తకాన్ని నువ్వు చదవకపోతే నీకు తెలివి రాదు, నీకు జ్ఞానం రాదు, నీకు వివేచన రాదు, నీకు నీతి తెలియదు, న్యాయం తెలియదు, యథార్థత తెలియదు. అలాంటి కోణాలలో బైబిల్ని ఆలోచించి మనం చదవాలి. ఇంకా ఏమంటున్నాడు కింద మాటల్లో? నీతి సూత్రములు సంపాదించుకొనును. వివేకం కలిగిన వాడు ఏం చేస్తాడంట? నీతి సూత్రములు. నువ్వు చదువుకున్నావు ఎన్నో సూత్రాలు. ఎక్కడ? మ్యాథమెటిక్స్లో a+b² a-b², a+b+c². ఏమండి, సైన్స్లో సూత్రాలు నేర్చుకున్నావు. ఈ సూత్రాలన్నీ కూడా ఈ భూమి మీద బ్రతకడానికి పనికొస్తాయేమో, నిన్ను పరలోకానికి మాత్రం చేర్చేవండి. వాళ్ళే అన్నారు కదా, కోటి విద్యలు కూటి కొరకే, కోటి విద్యలు కూడు సంపాదిస్తాయండి ఇవి. ఏమండి, జానెడు పొట్టకు ఎంత సంపాదించాలంట? లక్షలు, కోట్లు, కోట్లకు కోట్లు, లక్షల కోట్లు సంపాదించిన ఈరోజు మాత్రం మనకి ఏమండి ఆ జానెడు పొట్ట నిండడం లేదండి. మనిషి ఇంకా పరిగెత్తుతూనే ఉన్నాడు, సంపాదిస్తూనే ఉన్నాడు. చివరి వరకు సంపాదన ముసుగులోనే పడి తన జీవితాన్ని అంతా కూడా వృధాగా గడిపేస్తున్నాడు ప్రేమ దేవుని వాళ్ళు. దేవుని మాటలు అన్న వెంటనే అండి, ఆ దేవుని మాటలు నీకు ఒకరినిచ్చా ఇక్కడ భూమి మీద. నీకు గొప్పగా నీ బ్రతుకుని దిద్దే వారిని కొద్దిమందిని పెట్టాడు దేవుడు. ఎవరిని పెట్టాడు? ఇదిగో తల్లిని పెట్టాడండి, తండ్రిని పెట్టాడు. నీ తల్లి మాట చెబుతూ ఉంటే తల్లి మాటను బాగా ఆలకించాలి. తండ్రి చెబుతూ ఉంటే తండ్రి మాటను పాటించే బిడ్డలుగా ఉండాలండి. అక్కడే చూడండి 8వ వచనంలో, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను తోసివేయకము. ఏమండి, ఈరోజు మనుషుల్లో ఎలా అయిపోయిందంటే అండి, ఈరోజు ప్రేమ దేవుని వాళ్ళరా, తల్లి మాట అంటే అసలు ఇష్టం లేదండి, తండ్రి మాట అంటే బొత్తిగా ఇష్టం లేదండి. తల్లి తండ్రి చెప్పే అదుపాజ్ఞలో ఉందామని బిడ్డలు అనుకునే పరిస్థితి లేదు ప్రేమ దేవుని వాళ్ళ. ఎందుకంటే మనుషులంతా ఎవరికి వారు నా ఇష్టం. ఏమండి, తల్లి ఒక డ్రెస్ తెచ్చింది అనుకోండి, అమ్మా ఇదిగో ఈ డ్రెస్ తెచ్చాను వేసుకో. ఏంది ఇలా ఉంది డ్రెస్, ఇది ఇలానైనా ఉండేది, నీ డ్రెస్ వేసుకోకపోతే ఎంతమంది ఎన్ని రకాల కామెంట్ చేస్తారో నీకేం తెలుసు, నాకు ఇది వద్దు. నువ్వు డ్రెస్ తీసుకొని రా, నేను వేసుకొని వెళ్ళిపోతా అంటారా? ఇక్కడ బాగాలేదు చూడు, అక్కడ బాగాలేదు చూడు, ఏ రంగు నీకేం తెలుసు, నన్ను అక్కడికి తీసుకుపో. ఏమండి, నువ్వు పుట్టినప్పుడు నిన్ను అడిగింటే, ఏమ్మా ఆహారం తింటావా, నువ్వు తిని వడ్డిస్తే బాగుండేది కదా. ఏమండి,
ఒకప్పుడు ఏమున్నాయి? మాటలు ఉన్నాయా? ఏమా నిన్ను క్లీన్ చేయాలా వద్దా అడిగింటే తల్లి సరిపోయిండేది, అప్పుడు పీడపోయిండేది. అంటే నువ్వు తింటావా, నువ్వు తింటానంటే కానీ తినిపిస్తాను, లేకపోతే తినవద్దు. నువ్వు చెప్పు, నీకు పాలు కావాలంటే తాపుతాం, లేకపోతే వద్దంటే లేదండి. మనం అందరూ వినకుండా తయారైపోయాం. దేవుడైతే నెత్తి నూరు ముట్టుకొని చెప్తున్నాడు, ఎవరైతే నీకు తల్లి అంటావో, ఎవరైతే నీకు తండ్రి అంటావో వాళ్ళ మాటను పాటించడానికి ఏం చేయాలి? మనం పరిగెత్తాలండి, మాటను పాటించాలి. మాటను పాటించేవాడే కదా కుమారుడు అంటే, మాటను పాటిస్తే కదా కుమార్తె అంటే. మాటను పాటించకపోతే నువ్వు వారి పిల్లలు కాదని అర్థం. ఉపాధ్యాయులు మాటలు వినే పిల్లలు ఉన్నారా ఈ రోజుల్లో? ఏమండి, ఉపాధ్యాయులు మాటలు ఎవరైనా వింటున్నారా? తల్లి మాట, తండ్రి మాట, గురువు మాట వినని సమాజం అండి ఈ రోజున్న సమాజం. ఎవరు వినడం లేదు. ఏమండి, ఈరోజు బీహార్లో నిన్నటి రోజున మొన్నటి రోజున జరిగింది, ఒక పెద్ద ఫంక్షన్ చేసుకున్నారంట పాఠశాలలో పిల్లలు. ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళు వెళ్ళిపోతే అన్ని క్లాస్ రూమ్లోకి వెళ్ళి రెక్కలన్నీ, ఫ్యాన్ రెక్కలన్నీ విరిచేసి అక్కడ ఉన్న ఏవైతే చాక్ బోర్డ్స్ ఉంది, గ్రీన్ చాక్ బోర్డ్స్ అంటారు, అవన్నీ తీసి కింద పడేసి బెంచీలన్నీ విరగొట్టేసి ఏమంటే ఆ తర్వాత వెళ్ళిపోతున్నారు. ఏం చేస్తున్నారు? అలా చేయమని చెప్పారు ఎక్కడన్నా? ఉన్న వస్తువుల్ని పాడు చేయమని ఎక్కడని చెప్పారా? ఉన్న వస్తువుల్ని దొంగలించని ఎక్కడని చెప్పారా? ఏమంటే ఏ పాఠశాలలో ఉన్నా చెప్పారా? ఏ పెద్దలైనా చెప్పారా? లేదు. ఏం చేస్తుంది సమాజం? సమాజం ఏం చేస్తుందంటే వాళ్ళకు ఇష్టం వచ్చినట్లుగా నడుచుకోవాలనుకుంటున్నారండి. సమాజం ఈరోజు ఒకరు చెప్పితే వినే పొజిషన్లో లేదు ప్రియమైన దేవుని వాళ్ళ. వినేవారే కరువు అయిపోయారు. అందుకే దేవుడు అంటున్నారు, ఎలా ఉన్నారంట మనుషులు. అక్కడే సామెతల కింద ఒక మాట చూసుకుని ముందుకెళ్దాం. 22వ వచనంలో చూడండి. 22వ వచనం, ఎట్లనగా జ్ఞానము లేని వారలారా, మీరు ఎన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండకూడదురు. అపహాసకులారా, ఏమండి, మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు. ఏమండి, మనుషులు ఏం చేస్తున్నారంట? అపహాస్యము చేయుచు. అపహాస్యములో మనుషులకు ఆనందం ఉందంట. దేవుడు ఏమంటున్నాడు? ఇందాక మన లెక్చర్ గారు చదివించిన మాటలో, యెహోవా ధర్మశాస్త్రం నందు దివారాత్రములు ఆనందించుచు దాన్ని ధ్యానించువాడు. అంటే ఆనందం దేవుని మాటలో ఉంది అని చెబితే, అపహాసకులు ఏమిట్లో ఉన్నారు? అపహాస్యములో ఆనందం. ఎక్కడుందండి ఆనందం? అపహాస్యంలో. పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈరోజు సమాజంలో దేనిలో ఆనందం ఉంది అనుకుంటున్నారంటే, ఒకరిని అపహాస్యం చేయడంలో, ఒకరిని దూషించడంలో, ఒకరిని ఎగతాళి చేయడంలో ఏముందంట? మనుషులు సమాజానికి ఆనందం ఉందంట. ప్రేమైన దేవుని వాళ్ళరా, ఆనందం వెతుక్కుంటున్నారు. అపహాస్యం చేయడంలో ఆనందం వెతుక్కుంటున్నారు. ఒకనాడు ఇశ్రాయేళ్ల పరిస్థితి కూడా ఎలా ఉందంట? వారు కూడా అపహాసకులుగానే ఉన్నారండి. ఈ సమాజం మొదటి నుంచి ఎలా ఉన్నారంటే అపహాస్యం చేస్తూ ఉన్నారు. ఎవరిని అపహాస్యం చేస్తున్నారు? తల్లి మీద జోకులు వేసేవాళ్ళండి. ఈరోజు చూడండి బాగా, ఈరోజు తల్లి మీద ఏం చేస్తారో తెలుసా? మీరందరూ రాబోయే కాలంలో పిల్లలు కూడా మీరే తల్లులు, అంతే కదండి. నేటి బాలలే రేపటి పౌరులు. ఈరోజు మన కంటికి కనబడే వీళ్ళే ఎవరైతారు? తల్లులు, వీళ్ళే తండ్రులు. మీ మీద ఉన్న పిల్లలు ఏం చేస్తారు? ఇప్పుడు కాలంలో 10 రకాల జోక్స్, రాబోయే కాలంలో 100 రకాల జోక్స్ అండి. ఈరోజు తల్లి ఏం చేయబడుతుంది తెలుసా? అవహేళన చేయబడుతుంది. తండ్రి ఏం చేయబడుతున్నాడు? అవహేళన చేయబడుతున్నాడు. అదేవిధంగా గురువులు ఏం చేయబడుతున్నారు? హేళన. చూసారా సినిమాలలో ఎలా చేస్తారండి? గురువుల్ని చాలా హేళనగా చూపిస్తారండి, జోక్స్ వేస్తారండి వాళ్ళ మీద, చాలా జోక్స్ వేస్తూ ఉన్నారు. ఈ సమాజం అంతా ఎలా ఉందో తెలుసా? అందరినీ ఎగతాళి చేస్తున్న సమాజం. వాళ్ళకి దొరకాలంతే. ఈరోజు చూడండి, జబర్దస్త్ జోకులు అండి. అంటే వాటిలో ఏం చేస్తున్నారో నేను కూడా చూస్తూ ఉంటానని, ఎలా చేస్తున్నారు వీళ్ళు అనే విషయాన్ని. పురుషులు కూడా స్త్రీల డ్రెస్సులు వేసుకొని ఉంటారు. ఏమండి, వాళ్ళు సంసారాన్ని ఎగతాళి చేస్తారు, బ్రతుకుల్ని ఎగతాళి చేస్తారు, అందరినీ కూడా ఎగతాళి చేయడమే జీవితం. ఇంతగా అపహాస్యం చేస్తున్నారు ప్రేమ దేవుని వల్ల. ఈ అపహాసకులను దేవుడు అస్సలు ఓర్చుకోని పరిస్థితుల్లో మనుషులు అపహాస్యం చేస్తూ ఉన్నారు. ఒక మంచి మాట చూసుకుందామండి. యోవేలు గ్రంథము 1వ అధ్యాయం 3వ మాటలో, యోవేలు గ్రంథము 1వ అధ్యాయం 3వ మాటలో,
ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయడి. ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి. వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబో తరం వారికి తెలియజేయదురు. ఏమండి, ఏం చెప్పాలంట? మనం బిడ్డలకు తెలియజేయాలంట దేవుని మాటలు. బైబిల్ బ్రతుకు పుస్తకం. ఈ ప్రపంచంలో ఎవరు మన బతుకు ఎలా ఉండాలో ఎవ్వరూ చెప్పరు. నువ్వు జాగ్రత్తగా నేర్చుకో, బ్రతుకును సరిదిద్దుకో. నీవు ఏం చేయాలంటే ఈ సంగతులు మీ బిడ్డలకు తెలియజేయుడి. మా బిడ్డలకు నేను ఏం చేయాలి? బ్రతుకు పుస్తకం గురించి తెలియజేయాలి. వారేం చేస్తారంట? వారు పెద్దవారు అయితే వారు తమ బిడ్డలకును, ఇందాకే చెప్పాను కదా, మీ కంటికి కనబడుతున్న పిల్లలు కాదు, రేపొద్దున రాబోయే కాలంలో పౌరులు, భారత పౌరులు, వీరయ్య పెద్దవాళ్ళు, వీరు వారి పిల్లలకు కూడా ఏం చేస్తారంట? తెలియచేస్తారు. అంటే తెలియచేసే విధంగా ఏమి నేర్పాలి? ఈ మాటలు నేర్పాలండి. మీ బిడ్డలకు నేర్పండి, మీ బిడ్డలకు కూడా వారు నేర్పుకుంటారు అని దేవుడు ఎప్పుడో చెప్పాడంట. ఇప్పుడు నుంచో చెప్తున్నాడు ఇదే మాటనే. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ మాటలు కూడా మనం చాలాసార్లు చూసాం. మీ బిడ్డలకు తెలియజేయండి, మీ హృదయంలో పెట్టుకోండి. వాటిని మీ హృదయంలో పెట్టుకోండి. నువ్వు లేచినప్పుడు, నువ్వు కూర్చుంటున్నప్పుడు, నువ్వు పండుకున్నప్పుడు, నువ్వు త్రోవ నడుచున్నప్పుడు నీ బిడ్డలకు వాటిని నేర్పు. దేవుని మాటలను నేర్పు. ఇది బ్రతుకు పుస్తకం అని దేవుడు ఎన్నోసార్లు చెప్పినా మనుషులు ఏం చేస్తున్నారంటే పెడచెవిని పెడుతున్నారండి. దేవుని మాటలను నేర్చుకోవడం లేదు, నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. దేవుని మాటల్ని ప్రక్క మనిషిని చూస్తూ ఉన్నారు. బ్రతుకు మార్చుకొని దేవుడు చెబుతూ ఉంటే ప్రక్క మనిషి వైపు చూస్తున్నారు, ఎక్కడెక్కడో చూస్తూ ఉన్నారండి. మన జీవితం దేవునికి అనుకూలంగా ఉందా లేదా? ఈ రోజే నేను వెళితే నా పరిస్థితి ఏమని? వాక్యం వినే వరకు వింటున్నామండి, కానీ ఆలోచించే విషయంలో మనిషి ఏం చేస్తున్నాడు? అజాగ్రత్త పరుడుగా ఉన్నాడు, ఆలోచించడం లేదు. ఒకనాడు ఇశ్రాయేలు సమాజం కూడా ఎలా ఉందంట? అలాగే ఉందండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిను. చూడండి, ఈ సంగతులు తెలియజేయాలి. సంగతులు మన బిడ్డలకు తెలియజేయాలి, మన వారసులకు తెలియజేయాలి, మనకు మనముగా తెలియజేసుకోవాలి. దేవుడు సంగతులన్నిటిని ఏం చేశాడో తెలుసా? మన ఆత్మల నిమిత్తం ఏం చేశాడు? గ్రంథస్థం చేయించాడు. ప్రేమ దేవుని వాళ్ళరా, ఒకనాడు ఇశ్రాయేళ్ల చరిత్ర, ఆ చరిత్ర చాలా మంది ఏమనుకుంటే ఇది కల్పితమేమనుకుంటున్నారు. ఇది యథార్థ గాథలు. ఇశ్రాయేలులు అన్న వాళ్ళు ఈ రోజు కూడా యూదులుగా మన కంటికి కనిపిస్తూ ఉన్నారు. యూదా జాతి ఈ రోజు ప్రపంచంలో గొప్ప జాతిగా ఇప్పటికి కూడా కొనియాడబడుతోంది. అలాన్ మస్క్ తెలుసు, ఈరోజు ప్రపంచంలో ఏఐ టెక్నాలజీ తెచ్చినవాడు యూదుడు. జ్యూస్ ఈ ప్రపంచంలో మేధావి వర్గం ఎవరో తెలుసా? జ్యూస్. వారే ఒకనాడు ఇశ్రాయేలీలు. ఆ ఇశ్రాయేలులు ఐగుప్తుకు వెళితే, యోసేపు కాలంలో ఐగుప్తుకు వెళితే ఆ 70 మందిగా వెళ్ళిన వారు దేవుడు ఏం చేశాడంటే వారందరినీ 6 లక్షల కాల్బలం, 20 లక్షలకు మంది పైగా జనాన్ని, వారందరినీ కూడా తీసుకొచ్చాడండి. ఒక దేశం ఇచ్చాడు, పాలు తేనెలు ప్రవహించు దేశం. ఆ దేశాన్నే మనం కనాను అని పిలుస్తాం, దాన్నే పాలస్తీనా అంటున్నారు, దాన్నే యెరూషలేము కేంద్రంగా ఉండి వారందరూ కూడా ఆ రోజు ప్రపంచంలో వెలిగారు. వీరు ఈరోజు మనం జెరూసలేం అని మనం పిలుస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఒకప్పుడు వారి స్థితి ఎలా ఉందంట? వారి సంగతులన్నీ కూడా వారు కూడా ఏ మాత్రం మారని మనుషులు. వారు ఎన్ని మంచి మాటలు చెప్పినా వారి హృదయం మాత్రం ఎలా ఉందంట? ఇంకో స్వభావం మాత్రం మార్చుకొని స్వభావం ప్రేమ దేవుని వల్ల. ఈ రోజుకు మనం ఎలా ఉన్నామో, దేవుడు అంటే చాలా సీరియస్ అండి. నవ్వు కాదు ప్రేమ దేవుని వల్ల. దేవుడు చాలా సీరియస్. ఆయన చాలా కరెక్ట్గా ఉంటాడు, కఠినంగా ఉండమని చెప్తాడు, జోక్ కాదు. ఈరోజు తల్లిదండ్రులకి అవిధేయులుగా ఎలా ఉన్నారో దేవునికి కూడా ఎలా ఉన్నారంట? మనుషులు అవిధేయులుగా ఉన్నారంట. దేవునికి అవిధేయులైన ప్రజలను దేవుడు ఏం చేశాడో అక్కడ చెబుతూ ఉన్నాడు. 10వ వచనం కోసం చదువుదాం అండి. 11 కదా. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, దృష్టాంతములుగా వారి కళ్ళ ముందు కనబడ్డాయండి.
వారి కళ్ళ ముందే దేవుడు ఏం చేశాడంటే ఇదిగో ఎర్ర సముద్రాన్ని చీల్చాడు. ఎర్ర సముద్రంలో వాళ్ళని తోడుకుని వచ్చాడు. గొప్ప గొప్ప ఆశ్చర్య కార్యాలు చేశాడు. వారిని తీసుకొచ్చేటప్పుడు కూడా ఐగుప్తీయుల్ని 10 రకాల తెగుళ్లతో వాళ్ళని బాధించి మరీ తీసుకొని రావడం జరిగింది. అలా తీసుకొని వస్తే యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వచ్చిందా మనకు బుద్ధి? వాళ్ళు ఎలా ఉన్నారో మనము అలాగే ఉన్నాం. చూస్తూ ఉన్నారు కానీ చేయడంలో విఫలం అవుతున్నారు. ఇప్పటికైనా మీరు మనకు బుద్ధి కలుగుటకై, బుద్ధి జ్ఞానములు ఎక్కడి నుంచి వస్తాయి? ఇదిగో మీకు చూపిస్తే వస్తాయి. వాళ్ళ జీవితాలను చూడండి, వాళ్ళ జీవితాలను చూసి మనం నేర్చుకోండి అని ఎన్నోసార్లు దేవుడు దృష్టాంతాలుగా వాళ్ళకు సంభవించి మనకు బుద్ధి రావాలి, మనకు జ్ఞానం రావాలి, మనకు వివేచన రావాలి, మనకు తెలివి రావాలనే ఉద్దేశం దేవుడు మాటలన్నీ గ్రంథస్థం చేయించాడండి. కానీ మనుషులు మాత్రం పట్టించుకోవడం లేదు. మనుషులు దేవుని మీదనే ఏం చేస్తున్నారా? తిరగబడుతూ ఉన్నారు. దేవుణ్ణి కూడా ఏం చేశారంటే ఈరోజు ఒక పెద్ద కమీడియన్, బఫూన్ ఎవరైనా ఉన్నారంటే అది దేవుడు. ఎందుకంటే మనిషి కనబడతాడు, అతని మీద జోక్స్ వేయడం ఎందుకు? ఇంకా సాక్షాత్ ఇంకా దేవుడు దొరికితే అయిపోలే. దేవుడు ఎక్కడున్నాడండి? ఎంత ఎగతాళిగా మాట్లాడతారండి మనుషులు. దేవుడు పైన కేసులు వేస్తారంట, దేవుణ్ణి ఎగతాళి చేస్తారంట, దేవుడు ఉన్నాడని మాట్లాడతారంట. దేవుడు ఉంటే నా ముందుకు రమ్మంటారు, రా నా ముందుకు. దేవుడు వచ్చినా ఏం చేసుకోడు, నన్ను మార్చలేడు. లేకపోతే దేవుడు వచ్చినా నేను వినను. ఎన్నో సీరియళ్ళు సందర్భాలు మనం చూస్తూనే ఉన్నామండి. అందరూ దేవుణ్ణి మధ్యలోకి లాగే మనుషులే. దేవుని మధ్యలోకి లాగి దేవుని ప్రజలను కూడా ఏం చేస్తారు చూసినా అవమానపరిచేవాళ్ళండి. ప్రేమని దేవుని వాళ్ళరా, ఒకనాడు ఇశ్రాయేలుల జాతుల్లో కూడా అలాంటి వారే ఉన్నారంట. ఇశ్రాయేలు జాతుల్లో కూడా అలాంటి ప్రజలే వచ్చారు. వీళ్ళందరూ కూడా మూర్ఖ స్వభావులు. వాళ్ళెవ్వరు కూడా దేవుని గురించి పట్టించుకొని వారు. అలాంటి సమాజమే వచ్చేసింది. అలాంటి సమాజం దేవుణ్ణి ఏం చేశారంటే దేవుణ్ణి నామాన్ని ప్రకటించే భక్తులను, ప్రవక్తలను కూడా ఏం చేసింది? చంపేసింది, ఎగతాళి చేసింది. వాళ్ళందరినీ కూడా అపహాస్యం చేశారు. నువ్వు చెబుతూనే ఉంటావు, ఎప్పుడు జరిగినవి అంటారు. ఈరోజు కూడా చూడండి, యేసుక్రీస్తుల 2వ రాకడలో వస్తా అంటే మనుషులు ఏమంటారు? ఎగతాళండి. నువ్వు చూసావా? పరలోకం ఉందంటే ఎగతాళి. ఈరోజు దేవుని మాటలు నీకు చెబుతున్న దేనికోసం? నీ బ్రతుకు మార్చుకునే కోసం. కానీ మనుషులు ఏమనుకుంటే దీనికి ఒక మతం అనేదాన్ని జోడించేశారండి. మతం అనేదాన్ని జోడించారు. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 36వ అధ్యాయం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 36వ అధ్యాయం చివరి అధ్యాయం 15వ మాటలో, వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చెను. వర్తమానం. ఈరోజు ఏం చెప్తున్నామండి? దైవజనులు అంటే ఏం చేస్తారు? దేవుని యొక్క వర్తమానాన్ని మీకు వినిపిస్తారు. దేవుని మాటలను మీతో పంచుకుంటారు. దేవుడు మీతో చెప్పడానికి దేవుని యొక్క స్వరూపాన్ని మేమందరం చూడలేము కనుక దేవుడు తన పిల్లల ద్వారా, తన భక్తుల ద్వారా మనతో మాట్లాడతాడు. ఒకనాడు కూడా ఏం చేశాడంటే దేవుడు 1600 సంవత్సరాల కాలం పాటు 1600 సంవత్సరాల కాలం పాటు అనేక మంది ప్రవక్తలను, అనేక మంది రాజులను ఎన్నుకొని దేవుడు ఏం చేశాడు? దేవుని మాటల్ని గ్రంథస్థం చేయించాడు. దేవుని మాటలను గ్రంథస్థం చేయించి వారి మధ్యకు తీసుకొని వస్తే, కానీ మనుషులు దాన్ని పట్టించుకుంటున్నారా? ఇది మతం అంటున్నారండి. ఇది మతం. మీరు మత బోధిస్తున్నారు, మతాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు, వేరే వాళ్ళని మతంలోకి మారుస్తూ ఉన్నారని మాట్లాడుతున్నారు మనుషులందరూ కూడా. బైబిల్ మతం కాదు ప్రియులారా. బైబిల్ బ్రతుకు పుస్తకం. నువ్వు మత పుస్తకం కాదు, ఇది బ్రతుకు ఎలా నడుచుకోవాలో చెప్పే పుస్తకం. ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా లేని పుస్తకం, వన్ అండ్ ఓన్లీ పుస్తకం బైబిల్. ఈ బైబిల్ మన బ్రతుకుల్ని మారుస్తుంది. ఎంతో మందిని మార్చింది ప్రియమైన దేవుని వాళ్ళరా. ఒక గాంధీని మార్చింది బైబిల్. అదేవిధంగా ఒక మదర్ తెరిసాను మార్చింది బైబిల్. బైబిల్ ఎవరినైనా మార్చగలదు. మారడానికి నువ్వు సిద్ధపడాలంతే. ఈరోజు నా బ్రతుకులో కూడా ఎంతో మందితో సమస్యలు అనుభవించిన వారి మీద నేను కేసు పెట్టకుండా ఈరోజు నేను ఉన్నాను అంటే నాకు కారణం ఏమో తెలుసా? నాకు బైబిల్ నేర్పింది. ఇక్కడ కోల్పోవడానికి నువ్వు ఇష్టపడని చెప్పింది ఏదో తెలుసా? బైబిల్.
నువ్వు దేన్నైనా పోగొట్టుకో అని చెప్పింది ఏదో తెలుసా? బైబిల్. ఎందుకు? రాబోయే కాలం కోసం మంచి పునాది వేసుకున్నవాడు దేన్నైనా పోగొట్టుకోవాలి. ఒకనాడు మోషే పోగొట్టుకున్నాడు, క్రీస్తు పోగొట్టుకున్నాడు. అదే బాటలోనే మనం కూడా ఏం చేయాలో తెలుసా? నువ్వు దేన్ని కోల్పోవడానికైనా సిద్ధపడు అని చెప్తుందండి బైబిల్. ప్రేమైన దేవుని వాళ్ళరా, అలా దేవుని ప్రవక్తల ద్వారా దేవుని మాటలను పంపించే ప్రవక్తలను మనుషులు చూడండి ఎలా చేస్తున్నారు. మనుషులు చూడండి ఏం మాట్లాడుతున్నారు. ఆయన పెందలకడ లేచి పంపుచు వచ్చినను, చదవలేకపోతున్నారా? వారు దేవుని దూతలను ఎవరండి? దేవుని దూతలు ప్రవక్తలు, దేవుని తరఫున మాట్లాడేవారు. వారిని ఏం చేస్తున్నారంట? ఎగతాళి చేయొచ్చు. ఈరోజు కూడా ఏం చేస్తున్నారనే మనుషులు ఎగతాళండి. మీరు యూపీకి వెళ్ళారనుకోండి, ఇక్కడ పరిస్థితులు ఒక రకంగా ఉన్నాయి, అంతే. ఏదో ప్యానీళ్ళు వేస్తారు అంతే వరకే, ఏమండి? లేకపోతే ఏదో మాట అని చెప్తారు. అక్కడ వెళితే ఏం చేస్తున్నారంట? వాళ్ళని పట్టుకొని అరగుండు చేస్తున్నారంట, మీసం తీసేస్తున్నారంట, గాడిద మీద కూర్చోబెడుతున్నారంట, దెబ్బలు కొడుతూ ఉన్నారంట, ఏమండి? అదేవిధంగా పాస్టరమ్మ కూడా పోయిందనుకోండి, ఆమె ప్రెగ్నెంట్ అయినా కాలుతో తంతున్నారంట. బిడ్డలు చనిపోతున్నా ఏం చేస్తున్నారు? కొడుతూ ఉన్నారండి. ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారో వారికి అనేకమైన శ్రమలకు గురి చేస్తున్నారండి, ఏమండి? తంతూ ఉన్నారు, కొడుతూ ఉన్నారు, తిడుతూ ఉన్నారు, బూతులాడుతూ ఉన్నారు, వారిని హింసిస్తూ ఉన్నారు, వారి మీద కేసులు పెడుతూ ఉన్నారు, వాళ్ళని జైళ్ళల్లో వేస్తున్నారు. అన్ని రకాల పరిస్థితులు కూడా వాళ్ళకి కల్పిస్తున్నారండి, ఏమండి? వాళ్ళు ఏమైనా చేశారో చెప్పండి? ఒకనాడు పివి నరసింహారావు అని మన దేశానికి ఏమండి ప్రధానిగా ఉన్నాయనండి. ఆయన క్రైస్తవులు మతం మారుస్తారు కదా, మీరు ఏం మాట్లాడతారో చెప్పండి అని ఆయన అంటే అన్నాడంట. నేనైతే చాలాసార్లు విన్నాను ఈ మాట కూడా. నాకు తెలిసి క్రైస్తవ్యం ఏం చేస్తుందో నేను చెబుతా అన్నాడంట మహానుభావుడు. ఆయన ఏమన్నాడు అంటే, ఇదిగో దొంగలు, వ్యభిచారులు, ఏమండి సమాజంలో ఏమండి త్రాగుబోతులు, క్రూరులు, వీరందరినీ కూడా ఏం చేస్తున్నా ఒక మంచి మనుషులుగా మార్చేదండి క్రైస్తవ్యం అన్నాడంటండి. ఏడి రోజు ఏమండి, నేను చాలాసార్లు అది నాకు వచ్చిన పేపర్ అది, కానీ ఎక్కడుందో చూశాను, మనకు కూడా పెడదామనే ఉద్దేశంతో. నేను ఇప్పుడైతే పెట్టలేకపోతున్నాను, కానీ మరీ మీకు సెండ్ చేస్తాను. ప్రేమైన దేవుని వాళ్ళరా, అలా మార్చేదండి. అంటే చెడు స్వభావం కలిగిన వారిని మంచి స్వభావంలోకి తీసుకొచ్చేది ఏది? బైబిల్, బ్రతుకు పుస్తకం. కానీ మనుషులకు అది అలా అర్థం కాలేదు. దొంగలు మారిపోతారు, వ్యభిచారులు మారిపోతారు, గూండాలు మారిపోతారు, రౌడీలు మారిపోతారు. వారి యొక్క మనసును మార్చుకునేదండి, ఏమండి? అలా మార్చగలిగే శక్తి దేంట్లో ఉంది? దేవుని మాటలో ఉంది, బ్రతుకు పుస్తకంలో ఉంది. అది బ్రతుకును సరిదిద్దే పుస్తకం బైబిల్. ప్రియమైన దేవుని వాళ్ళారా, అలా వారిని ఏం చేస్తున్నాడు? మనుషులు చూడండి ఏం చేస్తున్నారు. మనుషులు అలా బోధించే వారిని ఏం చేస్తున్నారు? దేవుని దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యము తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా. చాలండి, ఒకటి అహంకారం. ఎందుకండి ఎగతాళి చేసేది మనుషులు? అహంకారం, గర్వం. ఒకని నాశనానికి ముందు నడిచేది గర్వం. మనుషులందరిలోనూ ఈరోజు బాగా గూడు కట్టుకున్నదేమో తెలుసా? గర్వం. ప్రియులారా, మనిషి గమనించాడు. గర్వం పోతే తప్ప వాడు దేవునికి పనికొచ్చేవాడుగా కాడు. మనిషిలో చావాలి. ఏది చావాలి? గర్వం చావాలి. 0 స్టేజ్కి దిగాలి మనిషి, ఏమండి? ఈరోజు నేను ₹1 సంపాదించే యోగ్యత కూడా నాకు లేదండి. ఏది సంపాదించలేను. నేను నా కుటుంబాన్ని కూడా నేను చాకడానికో లేకపోతే నా కుటుంబాన్ని పోషించేంత శక్తి నాకు లేదండి. ఈ శక్తిని ఇచ్చిన వాడెవరు? దేవుడు. గర్భంలో నన్ను ప్రత్యేకపరిచిన వాడెవరు? దేవుడు. నాకు ఈ దేహాన్ని ఇచ్చిన వాడెవరు? దేవుడు. నన్ను ఈ స్థితిలో నిలబెట్టిన వాడెవరు? దేవుడు. మనిషిగా అనుకుంటే ఏమనుకుంటాడో తెలుసా? ఇదిగో నా చదువు, నా తెలివితేటలు, నా జ్ఞానం, నేను ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎన్నో పుస్తకాలు, ఇవన్నీ నన్ను నిలబెట్టాయి అనుకుంటాడు. ఆ గర్వం పోవాలి. ఆ గర్వం చిట్ట చివరికి వచ్చి, ఇదిగో నేను 1 పైసా సంపాదించే యోగ్యత కూడా నాకు లేదు. ఈరోజు గాలి ఇచ్చిన వాడు ఎవరండి? నువ్వు దాంతో బతుకుతున్నావు అనుకుంటున్నావు, డబ్బుతో. నువ్వు గాలితో బ్రతుకుతున్నావయ్యా, నీకు తెలియదు. నువ్వు ఆహారంతో పోషించబడుతున్నావు. ఆహారం ఈ చదువులు ఇవ్వవు, దేవుడిచ్చిన విత్తనాలు. సహోదరుడు లెక్చరర్ గారు మాట్లాడుతూ ఏమన్నారండి? గింజలు, ఆకులు, చెట్లు, అంటే ఫలాలు.
అదేవిధంగా జంతువులు వీటన్ని చేసింది ఎవరంట? దేవుడు. దేవుని మాట వలన నీవు జీవిస్తున్నావు అనే మాటను గుర్తు చేశాడు. దేవుని మాట వలన మనం జీవిస్తున్నాం, మనం బ్రతుకుతున్నాం. మనం మన వలన జీవించడం లేదు, గుర్తుపెట్టుకోండి. మనం మన వలన బ్రతకడం లేదు. నీకు ఒక అహంకారం పోయి తీసేసేది ఏదో తెలుసా? బైబిల్ నిన్ను కిందికి తీసుకొని వచ్చి నిన్ను సమోన్నతుడుగా పైకెత్తుతున్నది. దేవుని మాట దగ్గరికి వచ్చావంటే ఏమండి, శరీరపరంగా నువ్వు చావాలి. శరీరపరంగా నువ్వు బ్రతికున్నావు అంటే దేవునికి పనికిరావు. నీ గర్వం దేన్ని చేస్తుందో తెలుసా? నిన్ను నాశనానికి నడిపిస్తుంది. అదే కదండి దేవుడు చెప్పేది. గర్వం ఏంటంటే ఒకరి గర్వం ఏం చేస్తుంది? నాశనానికి ముందు నడిపించేది. ప్రేమైన దేవుని వాళ్ళరా, ఆ గర్వం ఏం చేస్తుందంటే మనిషిని ఎగతాళి చేయమని చెప్తుంది. ఎగతాళి ఎవరు చేస్తున్నారు? ఇదిగో చూడండి, ఇక్కడ చెప్తున్నాను కదా, ఇక్కడ మాటల్లో వారు దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు. ఆయన వాక్యములను తృణీకరించి దేవుని దూతలను ఏం చేస్తున్నారు? ఎగతాళి. 2వ రాజుల గ్రంథము, ఇక్కడికి మళ్ళీ వద్దాం, అలా గుర్తుపెట్టుకోండి. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 23వ వచనం చదవండి. అక్కడి నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవను పోచుండగా బాలురు పట్టణములో నుండి వచ్చి బోడివాడ ఎక్కిపొమ్ము అని అపహాస్యము చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి ఏమండి, ఎవరక్కడ? ఎలీషా గారండి. ఏమండి, ఏలియా యొక్క శిష్యుడు ఎలీషా గారు. ఎలీషా గారిని ఏమంటున్నారంట? బోడివాడ ఎక్కుపొమ్ము. ఎందుకంటున్నారంటే, పెద్ద ప్రవక్తలు వచ్చారండి వీళ్ళు దేవుని మాటలు చెప్పడానికి అని వారిని ఏం చేస్తున్నారు? ఎగతాళి. బోడివాడ ఎక్కిపో, వెళ్ళిపో, ఉండొద్దు ఇక, వెళ్ళిపో ఇక్కడ నుంచి. ఏమండి అమ్మా, ఇక్కడేనండి, మీరు మరీ మాట్లాడుకోవచ్చు ఇంటికి పోయిన తర్వాత. ఎవరు దయచేసి మాట్లాడొద్దండి. బోడివాడ ఎక్కిపో. ఏమండి, 2 సార్లు అసారిడ. మీకు 2 సార్లు అసే 2 సార్లు అనుకోవద్దండి. ఎలా ఈతలు చేస్తారంట? చాలా ఘోరంగా ఈతలు చేస్తారండి. చాలా ఘోరంగా ఎగతాళి చేస్తారు. ఎవరిని? ప్రవక్తలను, దేవుని మాటలు చెప్పేవారని. ఈరోజు మేము చెబుతుంటే మీరు వింటున్నారు. రాబోయే కాలంలో ఎక్కడైనా సువార్త కూటమి పెట్టి ఆ సువార్తకు మనం వెళ్ళామనుకోండి, అక్కడ ఏమైనా జరగవచ్చు. నిన్ను నువ్వు ఉపేక్షించుకుంటే దీంట్లోకి పనికి వస్తా తప్ప, నిన్ను నువ్వు ఉపేక్షించుకొనక నీ గర్వం అలాగే ఉందనుకో, దీనికి అసలు పనికిరావు. నీ పనికి అసలు పనికిరావు. ఎన్ని అవమానాలైనా, ఎన్ని నిందలైనా, ఏం చేసినా సహించేటట్లయితే నీ పనికి నువ్వు పనికి వస్తావు. ఆ రోజుల్లో ప్రవక్త అయిన ఆయన ఏం చేశాడంట? ఒక మాట కింద చదవండి, అలాగే కింద చదవండి. క్షమించెను. అప్పుడు 2 ఆడ ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బాలురను ఏమండి, 42. ఎంతమంది ఉన్నారంట? ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 10 మంది కాదండి, 42 మంది, ఒక పెద్ద గుంపు. బాలురు అని రాయిస్తే బాలురు అని అర్థం కాదు, అది చాలా మంది ఉన్నారు దాంట్లో. అంతే కదా, నువ్వు మీసాల వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు దాంట్లో. ఇప్పుడు కూడా అంటున్నాం 0 to 18 బాలలని. అందరూ ఉన్నారు, అందరూ ఎగతాళి చేస్తున్నారు, అందరూ తిడుతూ ఉన్నారు. ఏమండి, దేవుని ప్రవక్తలు అన్న వెంటనే వాళ్ళని ఏం చేయాలి? ఎగతాళి అనుకుంటున్నారని. దేవుడు ఏం చేశాడు? ఇదిగో ఆడ ఎలుగుబంట్లకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. వెంటనే ఆడ ఎలుగుబంట్లు అన్న వెంటనే ఏదో సామాన్యం అనుకోద్దండి. అవి బిడ్డలు పుట్టినవిగిన, బిడ్డలు పోగొట్టుకున్నవి, బిడ్డలు కనపరాకుంటే వాటి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? చీల్చి పడేస్తాయంట ఎవరినైనా కానీ. చాలా శక్తివంతమైనవండి అవి. ఆడ ఎలుగుబంటి చాలా శక్తివంతమైనది. ఒక్కసారికి వచ్చిందో 2 ఎలుగుబంట్లు 42 మందిని చీల్చాయంట. మరి పరిగెత్తిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు. ఒక పెద్ద సంఘటన జరిగింది. అంటే దేవుని యొక్క దూతలను, దేవుని వాక్యం చెప్పేవారిని, దేవుని కోసం బ్రతికే వారిని ఎగతాళి చెయ్యకూడదనడానికి దేవుడు ఈ సందర్భాన్ని రాయించాడు. కానీ చేస్తున్నారా లేదా? భయంకరంగా చేస్తున్నారండి. ట్రోల్ చేస్తారండి. వాళ్ళందరినీ ఏమో చాలా నిస్సిగ్గుగా మాట్లాడుకుంటారు.
దేవుని పక్షాన ఉన్న వారి వైపు మీరు చాలా జాగ్రత్తగా నడుచుకోవాలని దేవుడు మనకు పాఠం బోధిస్తున్నాడు. ఏమండి, వారు గొప్ప, వీరు గొప్ప, వాళ్ళు గొప్ప, వీళ్ళు గొప్ప కాదండి. దేవుని వైపు ఎవరు ఉన్నా మనం ఏం చేయాలి? వారి పట్ల చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. వారి గురించి అవమానకరంగా మనం మాట్లాడకూడదు. వారి గురించి మనం జాగ్రత్త తీసుకోవాలి. వారు చెప్పే మాటలు మన హృదయాన్ని తాకినప్పుడు మన పరిస్థితిని ఏం చేయాలి? మార్చుకోవాలి ప్రియులారా. అలా మార్చుకోకుండా ఉంటే దేవుడు చాలా కఠినమైన శిక్ష విధిస్తాడు. మరొకసారి అక్కడికి రండి, ఏమంటున్నాడు అక్కడ? పెందలకడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు. దేవుని దూతలను ఏం చేస్తున్నారంట? ఎగతాళి. ఈరోజు చూడండి, లాస్ ఏంజల్స్, ఎక్కడ? కాలిఫోర్నియాలో ఏం జరిగిందంటే, అక్కడ ఒక వక్త పెద్దదండి. కాలిఫోర్నియా అంటే ఏమండి? కాలిఫోర్నియా ఏమంటే అమెరికాలో ఉంది. అమెరికా ఒక పెద్ద అగ్రరాజ్యంలో అగ్రదేశంలో ఆ అగ్ర ప్రాంతం అంటే చాలా మంచి ప్రాంతం, సువిశాలమైన ప్రాంతం, చాలా ధనవంతులు, గొప్ప వాళ్ళు నివసించే ప్రాంతం ఏదైనా ఉందంటే ఆ కాలిఫోర్నియా. దాంట్లో పెద్ద పెద్ద డైరెక్టర్లు అంట, అంటే ఫేమస్ డైరెక్టర్స్, ఫేమస్ హీరోస్, హీరోయిన్స్, నటులు, నిర్మాతలు, ఏమండి యాక్టర్స్, అదేవిధంగా కోట్లు సంపాదించిన వాళ్ళు, లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళు అందరూ ఉండే ప్రదేశం అండి. చాలా కాస్ట్లీ ప్రదేశం. ఏమండి, మనలాంటి వారు పోతే చూసే కూడా రానిరు అక్కడికి. చాలా కాస్ట్లీ ప్రదేశం. మనుషులు ఎవరితో పెట్టుకుంటున్నారు? సాక్షాత్తు దేవునితోనే పెట్టుకునే సమాజం అండి. సమాజం మనుషులతో కాదు పెట్టుకునేది, సాక్షాత్తు దేవునితోనే పెట్టుకునే సమాజం. ఏమండి, వారందరూ కూడా ఏమండి ఎప్పుడైతే కాలిపోయాయో ఆ కాలిపోక ముందు ఒక వారం కిందట ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేశారంట. ఆ సమావేశంలో ఏమండి మనకు ఎవరు ఈ విధంగా బ్రతుకుండడానికి కారణం ఏమైనా ఆలోచించారంట. ఈ బ్రతుకు ఇంత బాగా గొప్పగా మనం జీవించడానికి కారణమే మన తెలివి, మన తెలివితేటలు. ఈరోజున్న ఏమండి ఒకరోజు ఉన్న పరిస్థితుల్లో నుంచి మనం ఎంత గొప్ప పరిస్థితికి వచ్చాం. అంటే చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు కూర్చున్నారు అనుకోండి, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు? నువ్వెన్ని డిగ్రీలు చదివావు, నేనెన్ని డిగ్రీలు చదివాను, ఎలా వచ్చాం మనం ఈ స్థానానికి రావడానికి, ఎలా కారణం అని రకరకాలు మాట్లాడతారండి. అలా వాళ్ళు కూడా మాట్లాడారంట. అలా మాట్లాడేసేసి వాళ్ళు మాట్లాడుకుంటూ మన ఇల్లు చూడండి ఎలా ఉన్నాయో. ఇల్లు ఎంతలో ఉన్నాయండి మన ఇల్లు. అసలు ఇల్లు అని అన్నారు. మనం నివసించే ఇళ్ళను వాళ్ళకి చూపించామంటే ఇది ఇల్లు అంటారు వాళ్ళు. వాళ్ళ ఇల్లు దగ్గరగా క్రోడ్స్ అండి, సమ్ క్రోడ్స్ వాళ్ళ ఇల్లు అండి. 500 కోట్ల నుంచి 1000 కోట్లు అంట వాళ్ళ ఇల్లు. ఏమండి, వాళ్ళ కారు ఉండే పరిస్థితి ఏమంటే 10 కోట్ల నుంచి 20 కోట్ల పైగా ఉంటుందంట. 5 కోట్ల పైనే అంట వాళ్ళ కారు. అంటే లగ్జరియస్ లైఫ్ అండి. అలా గొప్పగా వాళ్ళు మేము బ్రతుకుతున్నాం అనుకుంటూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఏమండి ఉన్నారు కదా, ఎవరు అందగాళ్ళు, ఎవరు అందగత్తెలు, అదేవిధంగా ఎవరు గొప్ప హీరో, ఎవరండి గొప్ప హీరోయిన్, ఎవరు, వాళ్ళందరికీ మార్కులు. ఏమండి మనుషులు కూర్చుంటే ఏమనుకుంటారు కదా, ఒకరినొకరు పొగుడుకుంటూ ఉంటారు. ఎవరు అందంగా ఉన్నారు, ఎవరు బాగున్నారు, ఎవరు చార్మింగ్గా ఉన్నారు, ఇలా మాట్లాడుకుంటూ మార్కులు ఇస్తున్నారంట. అలా మార్కులు వేస్తూ దేవుడు అనే ఆయన్ని కూడా తీసుకొచ్చారు ఆ ప్రాంతాల్లో. దేవుని లాగడం, దేవుని ప్రజలను లాగడం దుర్మార్గమైన చర్య. ప్రేమ దేవుని వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని ప్రజలను, దేవునికి సంబంధించిన వారిని ఏ పరిస్థితుల్లోకి లాగకూడదు. మనం బయట ఉండాలి. వాళ్ళు చేసిన తప్పదే. వాళ్ళు ఏం చేశారు? దేవుని లాగారు. దేవుని లాగి దేవునికి ఎన్ని మార్కులు ఇద్దాం, ఆ హీరోయిన్కి ఎన్ని మార్కులు ఇద్దాం, ఈ హీరోకి ఎన్ని మార్కులు ఇద్దాం. హీరోకి 9 మార్కులు, 10కి 9. ఏమండి అదేవిధంగా మరి ఎవరికి మార్కులు అంటే హీరోయిన్కి 10కి 10. ఆ హీరోయిన్, ఈ హీరోయిన్ అందరికి మార్కులు వచ్చాయి. చివరిగా దేవుని పెట్టాం కదా, దేవునికి ఏమైనా మార్కులు వచ్చాయంటే వాళ్ళంతా ఎథిస్టులు అండి. ఎథిస్ట్ అంటే అర్థం ఏమంటే దేవుడు అంటే నమ్మకం లేని ప్రజలు, దేవుడు అంటే ఇష్టం లేని ప్రజలు, దేవుని గురించి బొత్తిగా పట్టించుకునే వాళ్ళు. మనం అంతా నాస్తికులు అంటాం వారిని. వారు అదిగో మన డబ్బు ఉండడం వల్ల, మన అందం ఉండడం వల్ల, మన తిండి వల్ల మనం బ్రతుకుతూ ఉన్నామే తప్ప దేవుని వల్ల బ్రతకడం లేదనేవారు. అలాంటి వారందరూ ఉన్న ప్రదేశంలో దేవునికి ఎన్ని వచ్చేంట మార్కులు? 0 అని వాళ్ళు ఏం చేశారంటే పగలబడి దేవుడు చూడండి ఎలా ఉన్నాడు, దేవుడు ఎలా ఉన్నాడు, పరిస్థితి వెర్రి లాంటి పరిస్థితి. దేవుడు 0 పలాని వాడు హీరో అని మాట్లాడుకుంటాడు.
కరెక్ట్గా జరిగిన ఆ సందర్భం జరిగిన వారానికేనండి. వారం లోపల ఏం జరిగింది అంటే, ఇదిగో ఎవరు హీరోను దేవుడు నిరూపించాడు. వాళ్ళ బ్రతుకు మీదకి ఏమొచ్చింది తెలుసా? ఏ ఇల్లును బట్టి వాళ్ళు ఆనందించారు, ఏ బ్యాంకు బ్యాలెన్స్ బట్టి, ఏ బంగారాన్ని బట్టి, ఏ ఇంటిని బట్టి వాళ్ళు గర్వపడ్డారో, ఆ గర్వాన్నంతా దేవుడు ఏం చేశాడంట? అనిచ్చేసాడంట. చూడండి, అక్కడ చదవండి, వాక్యం చదవండి. ఆయన వాక్యం వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యమును తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపం, నివారింప శక్యము కాకుండా. అగ్రదేశం అండి. ఈరోజు ఏదైనా టెక్నాలజీలో ఎవరంటే ముందుగా ఉండేది? అమెరికా. అమెరికా అంటేనే టెక్నాలజీ, ప్రపంచానికే నేర్పేవాళ్ళం మనం. కానీ ఏం చేయగలిగింది? ఓ పక్క పసిఫిక్ మహాసముద్రానికి దగ్గరగా ఉన్న ఆ ప్రాంతంలో రేగిన మంటలను ఆ కార్చిచ్చును ఆపిందా? ఆపలేకపోయింది. యెహోవా ఉగ్రత ఆ ప్రాంతం మీదకి దిగిందండి. వెంటనే ఏమైందో సార్? కాలిఫోర్నియా కాలిపోయింది, బూడిదైపోయింది. ఏడవడం తప్ప ఏం చేశారు? అందరూ కూడా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని పరిగెత్తిపోతున్నారు. కార్లు తీసుకోవడానికి లేదు, ఏదీ లేదు. హెలికాప్టర్లలో ఎట్లా పడితే అట్లా వాళ్ళందరూ ఆ ప్రాంతానికి ఖాళీ చేసి వెళ్ళిపోవడానికి అయింది. మంచాలలో అక్కడక్కడ ఉన్న వాళ్ళు ఏమంటే అందరినీ వదిలేశారు, వాళ్ళు కూడా అక్కడ చనిపోయిన పరిస్థితి. చాలా దారుణమైన పరిస్థితులు అక్కడ జరిగాయి. దానికి కారణం ఏమి? ఇదిగో దేవుడు చెప్తున్నాడు, నివారింపజూడని కోపం, ఉగ్రత. దేవుని ఉగ్రత వారి మీదకి దిగింది. ప్రేమ వాళ్ళ దేవుని ఉగ్రత దిగింది. దేవుని ఉగ్రతలో వాళ్ళు ఏమయ్యారు? నాశనం అయిపోయారు. ఏమండి, ఒకనాడు మీకు ఇశ్రాయేల్ని చూపించాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, చూడండి అక్కడ, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనానికి పైన చూడండి, 8 నుంచి చదవండి అక్కడ. మీరు సనగకుడి, మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి అని నేను చెబుతున్నాను. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. 8వ వచనం చదువుతున్నా. మరియు వారి వలె మనము వ్యభిచరింపగిందుము, వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినం నందే 23,000 మంది, ఒక్క దినమందే దేవుని ఉగ్రత ఇశ్రాయేలుల మీద ఎంతమంది కూలారంట? 23,000 మంది చనిపోవడం జరిగింది ఇశ్రాయేలు. ఈ రోజు కూడా కాలిఫోర్నియాలో ఏం జరిగింది? దేవుని ఉగ్రత. ఇదిగో ఆ రోజు నుంచి ఈ రోజు కూడా దేవుడు ఒకే మాదిరిగా ఉన్నాడండి. దేవుని ఎగతాళి చేస్తున్నారు మనుషులు. వారి అందాన్ని బట్టి, వారి చదువును బట్టి, వారి బంగారాన్ని బట్టి, వారి విద్యను బట్టి ఏం చేస్తున్నారంటే ఎగతాళి. ఆ రోజు కూడా ఇశ్రాయేలు అదే చేశారు, నశించిపోయారు. ఒకనాటి యూదుల పరిస్థితి కూడా అదే, ప్రేమైన దేవుని వల్ల. ఒకనాటి యూదుల పరిస్థితి కూడా అలాగే ఉంది. తెస్సలోనికకు రాసిన 2వ పత్రిక, 2వ తెస్సలోనికలు 2వ అధ్యాయం, 2వ తెస్సలోనికలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో, కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండి మా నోటి మాట వలననైనను. మొదటి తెస్సలోనికలు చదవండి, 2వ అధ్యాయం 15వ వచనం. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభు అయిన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మాట్లాడకుండా మమ్మును ఆటంకపరచుచు. చూడండి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏం చేస్తున్నారంటే ఆటంకపరచడం అండి, ఎగతాళి చేయడం అండి, అన్యాయంగా మాట్లాడడం, అన్యాయంగా దూషించడం, తప్పు పట్టడం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజలు ఎలా ఉండాలంటే, ఒకనాడు ఇశ్రాయేలు కాలంలో ఉన్న జాతులైనా యూదులైనా అందరి పరిస్థితి ఎలా ఉందంట? ఇలాగే ఉంది. మనుషులందరూ అలాగే ఉన్నారు. ఈరోజు అనంతపురంలో ఎంతమంది గర్వంతో ఉన్నారండి? ఉన్నారా లేదా ఆలోచించండి. అందరూ గర్విష్ఠులే. ఎవ్వరు కూడా దేన్ని ఓర్చుకొని స్వభావం, అందరూ కూడా గర్వంతో, మితిమీరిన గర్వంతో మనుషులు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉన్న మనుషులందరూ అలాగే ఉన్నారండి. మనసులంతా అలాగే ఉన్నాయి. అలాగా ఉంటే మాత్రం దేవుని దగ్గరికి చేరాము. ఒకనాడు యూదుల మీదకి ఏమొచ్చిందని చెప్తున్నాడు దేవుడు?
ఏమంటున్నారంటే వారితో మేము మాటలాడకుండా మమ్మల్ని ఆటంకపరచుచు దేవుని ఇష్టలు కాని వారును మనుషులందరికీ విరోధులై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదమట్టుకు వారి మీదకి ఎవరైతే బ్రతుకుని సరిచేసుకోలేదో, బ్రతుకు పుస్తకం చెప్పిన విధంగా బ్రతుకు లేదో వారి మీదికి ఉగ్రత తుదమట్టుకు వస్తుందండి. వాళ్ళు ఎవరైనా కానీ, ఇశ్రాయేలులైనా వస్తుంది, యూదులైనా వస్తుంది, అన్యులైనా వస్తుంది. ఎవరి మీదకైనా దేవుని ఉగ్రత రాక తప్పదు. బ్రతుకు పుస్తకం అనుసారంగా బ్రతుకుతున్నామో లేదో చూసుకోవాలి. ప్రతిదినం చూసుకోవాలి, ప్రతి గంట ఆలోచించాలి, బ్రతుకును సరి చేసుకోవాలి. పిల్లరా, నీ నోటి మాటను కాపాడుకోవాలి, నీ ఆలోచనలు కాపాడుకోవాలి, దేవుని కోసం బ్రతకాలి, దేవుని కోసం ఉన్నతంగా ఆలోచించాలి. అలా ఆలోచించకపోతే, బ్రతకకపోతే దేవుని ఉగ్రత వారి మీదకి దిగుతుంది. పిల్లరా, మరొక సందర్భాన్ని ఒకటి గుర్తు చేస్తున్నాను, జాగ్రత్తగా ఆలోచించండి. ఒకనాడు 1912 ఏప్రిల్ 11, 12 తేదీలలో ఒకనాడు ఒక పెద్ద షిప్ అన్నదండి. ఏమండి, మీ అందరికి తెలుసు కదా ఏ షిప్ అది? టైటానిక్. ఆ షిప్ అన్నది ఇంగ్లాండ్లో తయారైంది. ఇంగ్లాండ్లో తయారైన ఆ షిప్పు అందరూ కూడా మన టెక్నాలజీ ప్రకారంగా చాలా గొప్పగా తయారు చేశాం. మనుషులు చేసేది ఏమంటండి, ఒక దుర్మార్గమైన చర్య, దేవుని మధ్యలోకి లాగడం, దేవుని ప్రజలను, దేవుని మాటను దూషించడం. వారు ఏదో పోతున్నారు, పాడైపోనేలాగే, కానీ దేవుని మధ్యలోకి లాగుతారు, దేవుని మాటను అపహాస్యం చేస్తారు, ఎగతాళి చేస్తారు. ఏమండి, ఒక మంచి మాట వాళ్ళ మాట ఇలా మాట్లాడారంటే, గాడ్ హిమ్సెల్ఫ్ కెనాట్ సింక్ షిప్ అన్నారు. గాడ్ హిమ్సెల్ఫ్ కెనాట్ సింక్ ద షిప్. సింక్ అంటే దేవుడే తలుచుకున్నా దీన్ని మాత్రం ముంచేయలేడు, చూడండి అని దాని మీద రాశారంట కూడా. చూడండి, గాడ్ కెనాట్ హిమ్సెల్ఫ్ సింక్ ద షిప్ అన్నాడు. అంటే సింక్ చేయలేడు దీన్ని, దేవుడు కూడా దీన్ని ఉంచలేడు, దేవుడి చేత కూడా కాదు. ఎక్కడున్నారా దేవుడు అంటున్నారండి, ఎగతాళి చేస్తున్నారండి. కేవలం అది బయలుదేరిన 3వ రోజు ఏమైందో మీ అందరికీ తెలుసు. దానికోసం ఒక పెద్ద సినిమా కూడా తీసుకున్నారు. ఏమండి, ఒక ఐస్బర్గ్ తగిలి ఏమైందంట, షిప్ ఏమైంది, 2 తునకలుగా మారి అనేక మంది చనిపోయారు. ఈరోజు కూడా దేవుణ్ణి అక్కడ ఎగతాళి చేస్తున్నారు, ఇక్కడ ఎగతాళి చేస్తున్నారు. దేవుణ్ణి, దేవుని ప్రజలను, దేవుని దైవ జనులను ఏం చేస్తున్నారు? ఎగతాళి. ఏమైనా దేవుని వాళ్ళారా, దేవుని మాటను మీరావో నువ్వు దేవుణ్ణి ఎగతాళి చేసినట్టే. వినడం కాదు ముఖ్యం, మార్చుకోవడం ప్రాముఖ్యం. జీతం ఇవ్వడం కాదు ముఖ్యం, జీవితం మార్చుకోవడం చాలా ప్రాముఖ్యం. జీవితాన్ని మార్చుకోకపోతే ఎన్ని పాఠాలు వింటే ఏం చేస్తామండి? ఏం లాభం చెప్పండి? 10వ తరగతికి అన్ని రోజులు 220 రోజులు వెళ్ళావు, అన్నీ విన్నావు, ఏమండి లాస్ట్కు 0 మార్కులు వచ్చాయి. ఏంటికి లాభం? 10 మార్కులు వచ్చాయి, ఏం చేస్తాం? కాదండి, వినడం కాదు ముఖ్యం, వినడం కన్నా ఆచరించడం ప్రాముఖ్యం. నీ జీవితాన్ని మార్చుకోవడమే ప్రాముఖ్యం. జీవితాన్ని మార్చుకోవాలి ప్రేమ దేవుని వల్ల. జీవితాన్ని మార్చుకోకపోతే దేవుడు ఒకనాడు ఏం చేశాడో తెలుసా? యోవేలు గ్రంథము ఇందాక చదవబడిన వాక్యం కింద 4వ వచనంలో, నువ్వు మాట వినవు కదా, ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి, వారు తమ బిడ్డలకు రాబో తరం వారికి వాటిని తెలియజేదురు. వారు తెలియజేసిన, వీరు తెలియజేసిన బ్రతుకు మాత్రం మార్చుకోలేదు అనుకోండి. అలా మార్చుకోకపోతే ఏం చెప్తున్నాడు దేవుడు? గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేయును, ఇంకా మిడతలు విడిచిన దాన్ని పసర పురుగులు తినివేయును, పసర పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేయును. ఏమండి, మీకు పురుగులు కనబడుతున్నాయి అక్కడ, పురుగులు కాదండి, అవి పురుగులు కాదు, ఉగ్రత, దేవుని ఉగ్రత, దేవుని సైన్యం అక్కడ రాయించాడు. కానీ ఒకనాడు వాళ్ళకి చెప్పాడు, అగ్ని చేత కాల్చేస్తాడు దేవుడు, అగ్ని చేత విడువబడిన వారిని క్షామంతో చంపుతాడు, క్షామంతో పోయిన వారిని ఏమండి ఇదిగో యుద్ధాలు జరిగి చనిపోతారు. ఒక చోట తప్పించుకుంటే ఇంకోటి, ఒక చోట తప్పించుకుంటే ఇంకోటి, ఒక చోట అంటే 4 చచ్చిపోతావు. కరువుతో చచ్చిపోతావు, అనారోగ్యంతో చచ్చిపోతావు, అంటే ఆస్తి లేకుండా చచ్చిపోతావు, ఆహారం లేకుండా చచ్చిపోతావు. 4 రకాలుగా దేవుడు చంపేస్తాడు. చూడండి, అక్కడ 4 పురుగులు చెప్తున్నాడు. 1 గొంగలి పురుగు, 2 మిడతలు, 3 పసర పురుగులు, 4 చీడ పురుగులు. 4 రకాలుగా దేవుడు చంపుతానని సెలవిస్తున్నాడు. దేవుని మాటను విని పెడచెవిన పట్టిన ప్రజలు ఎవరు? ఒకనాడు ఇశ్రాయేలు. యోవేలు గ్రంథంలో పైన చెబుతున్నాడు,
తెలియచేసిన తర్వాత జీవితం మార్చుకో అని దేవుడు చెప్పిన అలా దేవుని మాటను విడక పెడిచవని పెట్టి నా బ్రతుకు నా ఇష్టం, నేను నా ఇష్ట ప్రకారమే బ్రతుకుతానంటే దేవుడు చేసేది ఏమంట 4 రకాల శిక్షలు పంపిస్తున్నాడని. ఏమండి, అనారోగ్యంతో చంపుతాడు, అనారోగ్యంలో ఇదిగో డబ్బుతో చంపుతాడు, అక్కడ మిస్ అయినావా ఇంకో దాంతో చంపుతాడు, చివరికి మాత్రం దేవుడు ఈ భూమి మీద చంపేస్తాడు. ఇదిగో కఠినాతి కఠినమైన శిక్ష విధిస్తాడు. ఆ శిక్షలో కూడా ఎంత ఉంటుందంట, చాలా కష్టం, చాలా బాధ, చాలా అండి. దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి ఎలా వస్తుందంట, తుదమట్టుకు చూడండి, తుదమట్టుకు దేవుని ఉగ్రత వారి మీదకి వస్తుంది. దేవుని మాటను విని పెడచవన పెడితే లాస్ట్కు మన గతి ఏమవుతుందని చూస్తే కనుక అంత ఘోరమైన స్థితిలోకి మనం వెళ్ళాల్సిన పరిస్థితి. కనుక ప్రేమైన దేవుని వాళ్ళరా, ఎప్పుడు కూడా దేవుణ్ణి ఎగతాళి చేయకండి. దేవుని మాటను విని పాటించకపోతే మనం దేవుని మాటను ఎగతాళి చేసినట్టు. కాబట్టి దేవుని మాటలు మనం ఎగతాళి చేయకూడదు, దేవుని ప్రజలను ఎగతాళి చేయకూడదు. అదేవిధంగా దేవుణ్ణి ఎగతాళి, దేవుణ్ణి ఎవరు ఎగతాళి చేస్తారంటే ఇది గర్వాంధులు దేవుణ్ణి ఎగతాళి చేస్తారు. వారందరూ కూడా తమ ఆస్తిని నమ్ముకుంటారు, ఆస్తిని చూస్తారు, డబ్బును చూస్తారు, గర్వం తెచ్చుకుంటారు. ఇదిగో అది కదా మనల్ని బతికిస్తున్నది అంటారు. అండి, అలాంటి ఒక ధనవంతుని చూద్దామా? లూకాసు వార్త 12వ అధ్యాయం, లూకాసు వార్త ఇంకొక 2 వచనాలు చూద్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయం, లూకాసు వార్త 12వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు అతడు సమకూర్చుకునేటప్పుడు నాకు స్థలం చాలదు గనక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకుని నేను ఇలాగ చేతును, నా కొట్లు విప్పి వాటి కంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకుని నా ప్రాణంతో ప్రాణమా అనేక సంవత్సరములకు నీకు విస్తారమైన ఆస్తి సమకూర్చబడి ఉన్నది. సమకూర్చబడి ఉన్నది. చూడండి ఆ పదాలు ఎన్నిసార్లు వస్తున్నాయో. సమకూర్చబడి ఉన్నది. నేను ఒకసారి చూపిస్తున్నాను మీకు. 17వ వచనంలో చూడండి, నా పంటను సమకూర్చుకొనుటకు. 19వ వచనంలో నా ఆస్తిని సమకూర్చుకొని కనబడుతుందా? నా ఆస్తిని సమకూర్చుకొని విస్తారమైన ఆస్తిని. ఎన్నో వచనం? 19వ వచనం తర్వాత విస్తారమైన ఆస్తిని సమకూర్చుకొని ఉన్నదని. అంటే సమకూర్చుకొని అంటే ఏది నన్ను రక్షిస్తోంది? ఏదండి? నా ఆస్తి నన్ను రక్షిస్తోంది, నా చదువు నన్ను రక్షిస్తోంది, నా యొక్క టెక్నాలజీ నన్ను రక్షిస్తోంది అని మనుషులందరూ ఏం చేస్తున్నారు సార్? గర్వపడుతూ ఉన్నారు. ఈరోజు ఉద్యోగానికి రావడం కారణం ఏదో తెలుసా? నా సర్టిఫికెట్లు. ఉద్యోగానికి రావడం కారణం ఏదో తెలుసా? నేను చదివిన చదువు. ఏమండి, దేవుడిచ్చిన అవకాశం. ప్రేమ దేవుని వల్ల ఎంతో మందికి అవకాశం లేకపోయినా దేవుడు నీ పట్ల, నా పట్ల కరుణ, ప్రేమ చూపించి, జాలి చూపించి, ఇదిగోండి నీకు అవయవాలు ఉండేటట్టుగా చేశాడు. ఎక్కడికి వెళ్ళేవండి నీకు అవయవాలు దేవుడికి నా కరుణ చూపకపోతే? ఏమండి, మీరందరూ తల్లులు అయ్యేవారా, తండ్రులు అయ్యేవారా? మీకు బ్రతుకు ఉండేదా? ఎంతో మంది వెళ్ళిపోయారు కదా కరోనాలో. దేవుడు ఎంత ప్రేమ చూపించాడు చూడండి. ఇక్కడ ఒక విస్తారమైన ఆస్తి కలిగిన వాడు ఎవరో తెలుసా? ఇలా అది అక్కడ ఉన్నవాళ్ళు, లాస్ ఏంజల్స్ లాంటిలో ఉన్నవాళ్ళు. వాళ్ళు ఏమనుకున్నారు? ఇదిగో కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, మేము బాగా బ్రతుకుతాం అనుకున్నారు. బ్యాంకు బ్యాలెన్స్లు ఉన్నాయని బ్రతుకుతాం అనుకున్నారు. ఈరోజు ఆ హీరోలను దేవుడు ఏం చేశాడు? ఇదిగో జీరోలుగా చేశాడు. దేవుణ్ణి జీరోలో పెట్టారు వాళ్ళు. దేవుడు ఏం చేశాడు? వాళ్ళని తీసుకొచ్చి జీరోలో పెట్టేశాడు. దేవుడు పెట్టాడు. దేవుడు తలుచుకుంటే హీరోలను కూడా ఏం చేయగలడు? జీరోలుగా మార్చగలడు. ఈయనకు జీరో అన్నారు దేవునికి రావలసిన ఘనత దేవుడు ఎవరికి? చూడండి, మనిషి ఘనత సంపాదించుకోవాలని ప్రయత్నిస్తాడు. ఆ ఘనత ఎవరైతే కోరుకుంటున్నారో వారిని తీసుకొచ్చి దేవుడు జీరోలో పెడతాడు కూడా. ఎంత గొప్ప హీరోయిన్లను ఏం చేస్తారు సార్? ఇది జీరోలో తీసుకొచ్చి పెడతాడు. దేన్ని చూసే మురిసిపోతున్నారు మనుషులందరూ కూడా. ఇక్కడ కూడా ధనవంతుడు అంటున్నాడంటే అక్కడ ఏమంటున్నాడు? సమకూర్చబడి ఉన్నదని సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుకోమని చెప్పుకుంటున్నాను. ఇలాగేనండి. ఒకనాడు 1912లో ఏ టైటానిక్ షిప్ బయలుదేరింటే వాళ్ళందరూ ఇదే అన్నారు. అబ్బా ఎంత గొప్ప షిప్ అండి బయలుదేరింది. దీంట్లో తినొచ్చు, త్రాగొచ్చు, సుఖించొచ్చు, సినిమాలు చూడొచ్చు, ఇంకా ఏమండి స్విమ్మింగ్ చేయొచ్చు. గొప్ప షిప్ ఇది, బ్రహ్మాండంగా ఉంటుంది అనుకున్నారు. లాస్ ఏంజల్స్ బ్రహ్మాండంగా ఉంటుంది అనుకున్నారు. ఏమండి ఇంకా ఏవైతే అవార్డులు ఇస్తారో, ఏ అవార్డులు అండి అవి? ఆస్కార్
అంత అక్కడేనంట. గొప్ప గొప్ప అవార్డులు అక్కడే అనుకున్నారు అంతా. లాస్ ఏంజల్స్ ఏమైందో తెలుసా, విపరీతమైన లాస్లో మునిగిపోయింది. ఏంజల్స్ అనుకున్నారు, వాళ్ళని దూతలుగా పెట్టుకున్నారు వాళ్ళు. దేవుడు వారందరికి కూడా పెద్ద గుణపాఠం నేర్పాడు. బ్రతుకు కాలిపోయిందండి వాళ్ళని. కాలిఫోర్నియాలో వాళ్ళ ఆస్తులన్నీ కాలిపోయాయి. వాళ్ళందరూ ఏమైపోయారంటే ఈరోజు బ్రతుకు జీవుడు అనుకుంటూ ఏమండి చిప్ప చేత పట్టుకొని అడుక్కు తినే పరిస్థితిలోకి తీసుకొచ్చేవారు. ఎవరైతే గొప్పగా ఊహించుకుంటారో వారందరినీ కూడా చరిత్ర రిపీట్ అవుతుంది. ఏమండి ఎవరైతే ఊహించుకుంటారో, దేవునికి అవిధేయులుగా బతుకుతారో వాళ్ళందరినీ ఏం చేస్తాడు దేవుడు? కింది స్థానానికి తీసుకురాగలడు. దేవుడు చెప్పిన విధంగా బ్రతికారో ఉంటారు, బ్రతకలేదో వారందరినీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నామరూపాలు లేకుండా నాశనం చేయగలడు. ఈరోజు ఈ విశ్వం తిరుగుతోందంటే దానికి కారణం దేవుడు. నీకు దేవుడు ఫలాలు, చెట్లు, ఏమండి అన్ని ప్రాణుల్ని తీసి నిన్ను బ్రతికిస్తున్నాడంటే దేవుని పట్ల ఎంతో కృతజ్ఞత కలిగి బ్రతకాల్సిన మనుషులు ఏం చేస్తున్నారు? కృతజ్ఞులుగా బ్రతుకుతున్నారు. కృతజ్ఞత చూపడం లేదు ప్రేమ దేవుని వాళ్ళ. కాబట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇక్కడ అంటూ ఉన్నాడంట, తినుము త్రాగుము సంతోషించమని చెప్పుకొనెను, అయితే దేవుడు ఏమంటాడు? వెర్రివాడా, ఫూల్. దేవుడిని ఏమంటున్నాడు? ఎవరైతే గర్వంతో ఉన్నారో, ఆస్తులు ఉన్నాయనుకుంటున్నారో వారందరినీ దేవుడు ఫూల్ అంటున్నాడు అండి. నీ బ్రతుకులు ఏమైపోతాయో తెలుసా అంటున్నాడు. ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి నువ్వు సమకూర్చుకున్నావు కదా. సమకూర్చుకున్నాను, ఇళ్లను సమకూర్చుకున్నాను, ఆస్తులు సమకూర్చుకున్నాను, స్థలాలు సమకూర్చుకున్నాను, బంగారాన్ని సమకూర్చుకున్నాను, మనుషుల్ని ఏమయ్యాయి? ఇవన్నీ నాశనమైపోయాయి. నువ్వు ఎలా ఉంటావో తెలుసా? ఇది ఒక కటిక పేదరికం లేక దేవుడు తీసుకురాగలడు. ఇదంతా ఉన్నదంతా తీసివేయగలడు. కనుక ప్రేమైన దేవుని వాళ్ళరా, దేవుని ప్రజలను, దేవుని యొక్క స్థానం ఏమండి ఎవరికి ఇవ్వడండి దేవుడు. ఆయన్ని ఎగతాళి చేసే పరిస్థితి ఇప్పుడు చేయకూడదు. చాలా జాగ్రత్తగా బతకాలి. ఇంకొక మాట కూడా చూపించి ముగిస్తాను ప్రేమ దేవుని వాళ్ళు. ఒకనాడండి హేరోదు ఒక రాజు. ఆయన ఏం చేశాడు అంటే ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని బాగా గొప్పగా మాట్లాడాడట. ప్రజలందరూ ఏమంటున్నారు ఆయన్ని? ఇది మానవ స్వరం కాదు, ఇది మాట్లాడింది మనిషి కాదు, ఇది సాక్షాత్తు దేవుడే మాట్లాడాడు. గొప్ప మాటలు మాట్లాడాడు, గొప్ప స్వరం, ఎంతో జ్ఞానయుక్తంగా మాట్లాడాడు అని చెప్పి ఆయన్ని ఎవరితో కంపేర్ చేశారంట? దేవునితోనే కంపేర్ చేశారంట. దేవునితో కంపేర్ చేస్తే దేవుడు ఏ పరిస్థితి ఆయనకి తీసుకొచ్చాడో చూడండి. చూడండి లూకా సువార్త అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం. అపోస్తుల కార్యములు ముగిస్తాను. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 21వ వచనం. 12వ అధ్యాయం అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 21వ వచనం. నియమింపబడిన దినమందు హేరోదు నియమింపబడిన దినం. మనం కూడా ఈ రోజు మనం నియమించుకున్నాం. వీరెందుకోసం నియమించుకున్నారు? ఇదిగో దేవుని మాటలను వినిపించాలన్న ఉద్దేశంతో ఓ కుటుంబం కంకణం కట్టుకొని, ఏమండి మనకు కూడా వస్తాయి మ్యారేజ్ డేలు, మనకు కూడా వస్తాయి బర్త్డేలు, నలుగురిని పిల్లల్ని పిలుద్దాం, వాళ్ళకు వాక్యం చెప్పిద్దాం అని వాళ్ళు ఏం చేశారు? కొనుక్కున్నారండి. ఇక్కడ కూడా హేరోదు దేనికోసం కొనుక్కున్నట్ట? నియమింపబడిన దినాన్ని రాజవస్త్రము ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసం చేయగా జనులు ఇది దైవస్వరమే కానీ అక్కడ ఆయనకన్నా తెలియాలి కదా. దేవుడు మాట్లాడాడు అంటే మా బ్రతుకుల్ని మార్చే విధంగా ఏమైనా మాట్లాడాడని తెలుసుకోకుండా తను ఎలాంటి వాడో, హేరోదు ఎలాంటి వాడో. ఏమండి వారంతా ఎవరండి? హేరోదు ఎవరు? రోమీయులండి, రోమా గవర్నమెంట్ వాళ్ళంతా కూడా. వాళ్ళకు దేవునికి అసలు సంబంధమే లేని ప్రజలు, వారికి ఏదీ తెలియదు. ఏమండి ఏదో వారు దేవునికి దూరంగా బ్రతికే ప్రజలు. ఎవరిని తీసుకొచ్చారంట మధ్యలోకి? మరి దేవుని తీసుకొచ్చారు. ఇది దైవస్వరమే కానీ మానవ స్వరము కాని కేకలు వేశారంట. అప్పుడు ఈయన కూడా ఏం చేశాడు? నిజం, నేను దేవుణ్ణి అనుకున్నాడు. అంటే ఈ రోజు కూడా చాలా మంది చూడండి రాజకీయ నాయకులు కూడా ఎలా ఫీల్ అవుతూ ఉంటారంటే, ఇతడండి దేవుడు అంటే వెరీ గుడ్, నేనే దేవుడు. అవునా కదా? చాలా మంది పొగుడుతూ ఉంటారండి. వాళ్ళ పనుల కోసమో లేకపోతే గొప్పల కోసమో వాళ్ళు ఏదో పొగుడుతూ ఉంటారు. కానీ వినే వాళ్ళకు కూడా బుద్ధి ఉండాలి కదా. వినేవాళ్ళు ఏమనుకుంటున్నారు? ఈయన కూడా అవును నిజమే, వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనుకుంటున్నాడు. ఈరోజు చిరంజీవిని ఏమంటారండి? గాడ్, దేవుడు మాట్లాడుతున్నారు. మీరు విన్నారో లేదో? నేను విన్నాను. సచిన్ ఏమంటున్నారు? గాడ్.
దేవుడు. అలా ప్రజలు చెబుతూ ఉంటే ఈరోజు నాయకులు కూడా ఏమనుకుంటారు, నిజమే నేనే దేవుణ్ణి అనుకుంటారు. బాలకృష్ణ దగ్గరికి వెళ్ళి అన్నామనుకోండి, వెరీ గుడ్ నేనే. అలా మనుషులందరూ కూడా ఏం పొంగిపోతారంటే నేనే 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 అని పొంగిపోతారు. అలా ఒకరు చెప్పినా అవును కదా నా బ్రతుకు ఇంత దరిద్రంగా ఉంది, నేనేం దేవుణ్ణి అయ్యా అన్నారు కదా ఇతరన్నా, తెలుసుకోవాలి కదా లోపల. కానీ ఏమన్నాడంట, అక్కడ ఉన్న హేరోదు కూడా అవును నా స్వరం ఏ స్వరం, దైవస్వరం అన్నాడు. దైవస్వరం అన్న వెంటనే ఏం జరిగింది అక్కడ, అతడు దేవుని మహిమపరచనందున అతడు దేవుణ్ణి మహిమపరచనందున తనను తాను మహిమపరుచుకున్నందున వెంటనే ప్రభుదూత అతన్ని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణం, వెంటనే అండి పురుగులు వచ్చేసాయి, పురుగులు పడి చనిపోయాడంట. దేవుణ్ణి ఘనపరచాలి, మన ప్రతి పరిస్థితుల్లో దేవుణ్ణి ఘనపరచాలి పిల్లలు. ఏమండి, ఒకనాడు కరోనా పరిస్థితి నుండి ఈ కుటుంబాన్ని దేవుడు కాపాడాడు. ఈరోజు ఈ కుటుంబానికి కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు, ఎన్నో ఇబ్బందుల్లో ఈ కుటుంబం ఉంటుంది. కానీ ఈ కుటుంబానికి దేవుడు రక్షణగా ఉండాలి. దేవుని గురించి మనం ఆలోచించాలి. మనుషులుగా మన పరిస్థితులు, మనుషులు పెట్టిన ఇబ్బందులు మనం ఆలోచించకూడదు, దేవుని వైపు ఆలోచించాలి. దేవుని వైపు ప్రతి కుటుంబం ఉండాలి, దేవుని గురించిన ఆలోచనలు కలిగి ఉండాలి, దేవుని గొప్ప చేయాలి. మనకు ఇచ్చిన ఈ చిన్న జీవిత కాలంలో దేవుణ్ణి మహిమపరిచేవారుగా ఉండాలండి. అక్కడ హేరోదు రాజైనప్పటికీ కూడా దేవుణ్ణి ఏం చేశాడు, మహిమపరచనందున మనమైతే ఏం చేయాలి, మహిమపరచాలి, దేవుని మహిమపరచాలి. దేవునికి సమస్త ఘనత మహిమలు దేవునికి ఇవ్వాలి. ప్రేమ దేవుని వాళ్ళ మన బ్రతుకు పుస్తకం మనకి ఏం నేర్పుతుందంటే ఘనత దేవునికి ఇవ్వండి, ఘనత దేవునికి ఇవ్వండి. దేవుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో అవమానపరిచే విధంగా నీ మాటలు ఉండకూడదు. ప్రేమ ఉండాలి, కష్టపెట్టినా మనం ప్రేమతో మాట్లాడాలి. కానీ మనుషులు మాత్రం మారని మనుషులు, వాళ్ళకి ఏది ఇష్టం, ఇబ్బంది పెట్టడమే ఇష్టం, వాళ్ళ ఆనందం అది, వాళ్ళ సంతోషం అది. కనుక ప్రేమైన దేవుని వాళ్ళరా, మనుషులుగా మనం ఆలోచించక దైవ సంబంధులుగా మనం ఏం చేయాలి అంటే ఇదిగో దేవుణ్ణి మెప్పించే కార్యాలలో ఎల్లప్పుడూ ఉండాలి. దేవుని మెప్పించే కార్యాలలో ఉండమనే బైబిల్ మనకు బోధిస్తుంది. కనుక మరి మీరందరూ కూడా మరి కుటుంబం కోసం ప్రార్థించండి. మన యొక్క దైవ సంబంధమైన కార్యక్రమాల్లో కుటుంబాలన్నీ కూడా పాల్గొనండి. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు స్తుతిస్తున్నాం. మా జీవితంలో శ్రేష్టమైన దినాలను అనుగ్రహించండి. మీ గొప్పదైన మాట దగ్గరికి మమ్మల్ని తోడుకుని వచ్చారు తండ్రి. ఈ బ్రతుకు పుస్తకాన్ని ఆధారం చేసుకొని తండ్రి మేమందరూ బ్రతకడానికి సహాయం చేయండి. మాకున్న వాటిని బట్టి తండ్రి, మేము ఏవో మా దగ్గర ఉన్నాయనుకోకుండా తండ్రి, అన్ని విషయాలను తండ్రి మీ మాట గొప్పది, మీరు ఇచ్చిన బ్రతుకు గొప్పది తండ్రి. మీలో మేము ఎల్లప్పుడూ తండ్రి నమ్మకంగా చివరి వరకు జీవించేవారుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి రాజు గారు, సులోచన గారు, అదేవిధంగా వారికి ఇచ్చిన సంతానం తండ్రి, మరి కుమార్తెలు కుమారుని బట్టి ప్రార్థిస్తున్నాము. మంచి జ్ఞానాన్ని, వివేచనను, తెలివితేటలను తండ్రి మెండుగా తండ్రి ఆ పిల్లలందరికీ కూడా ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. అనేక సమయాల్లో తండ్రి మరి కష్టాలలో, నష్టాలలో ఈ కుటుంబం ఎదురెదుతున్నా కూడా తండ్రి అన్ని విషయాలను పక్కకు పెట్టినైనా దేవుని పని అన్న వెంటనే ఈ కుటుంబం ఎల్లప్పుడూ ముందుంటుంది తండ్రి. మరి ఈ కుటుంబానికి తండ్రి మీరు చెదురుడు వాదుడుగా ఉండండి. ఈ కుటుంబం తండ్రి మీకు మెప్పిస్తూ ఉండగానైనా వారికి మంచి ఆరోగ్యాలను దయచేయండి తండ్రి. వారికి తోడుగా ఉండి రాబోయే కాలంలో తండ్రి వారికి ఉన్న సమస్యలను, కష్టాలను, నష్టాలను తీసివేసి మంచి గమ్యస్థానానికి తండ్రి భూ సంబంధంగా కూడా చేర్చమని ప్రార్థిస్తుంది. అదేవిధంగా తండ్రి ముందు వాక్యోపదేశకులుగా మంచి మాటలు అందించిన తండ్రి మా సహోదరుడు, తమ్ముడు తండ్రి మరి సుధాకర్ గారికి తండ్రి మంచి జీవితాన్ని అనుగ్రహించాడు. అదేవిధంగా ఆయన మేము ఎల్లప్పుడూ తండ్రి కలిసి ఉంటూ ఎన్నో విషయాలను తండ్రి నేర్చుకుంటూ ఒకరికొకరు తండ్రి హెచ్చరించుకుంటూ ఉన్నతమైన స్థానంలో తండ్రి సంఘాన్ని నిలపమని ప్రార్థిస్తూ అర్థిస్తూ సమస్త ఘనత మహిమలు మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.